దినాలు మేము జీవిస్తున్నాం ప్రభు. మీ స్తోత్రాలు ఆయన. ఈ రాజ్య స్వార్థ సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడిన తర్వాత అంతం వచ్చిన మీ సెలవిచ్చారు ప్రభు. మీ స్తోత్రాలు. మీ దివ్య వాక్యాన్ని మా అందరికి అందించండి ప్రభు. మీ స్తోత్రాలు. ఈ ప్రాంతంలో అనేక మంది హృదయాలు తెరవబడినట్టుగా తన మీ స్తోత్రాలు ఆయన. ఈ స్వార్థ స్వరం అనేకల చెవుల్లో చొచ్చిన ఆయన. మీ స్తోత్రాలు తండ్రి ప్రభు. మీ స్తోత్రాలు చేస్తున్న మీ బలమైన వాక్యము ద్వారా అయా ప్రాణాత్మల మూలుగులు విభజించినంత దూరే ప్రభు. అద్భుతకరమైన వాక్యము ద్వారా మీరు మాట్లాడమని మనం చేస్తున్నాం దేవా. మీకు స్తోత్రం చేస్తున్నాం ప్రభు. అంధకార దురాత్మ శక్తులను యేసు నామమున గద్దిస్తున్నాం ప్రభు. మీ స్తోత్రాలు. మీ కార్యమును జరిగించమని, మీ నామ ఘనత కొరకు బలమైన కార్యాలు జరిగించి మీ దాసుని ఎత్తిపెట్టు ప్రభు. అద్భుతకరమైన సందేశం అందించి అనేకులు మారు మనసు రక్షణ స్వస్థత పొంది మీరు అక్కడి కొరకు సిద్ధపడే కృప దయచేయమని సమస్త ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ సర్వాధికారి సర్వాంతర్యామైన యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి రెండు చేతులు ఆకాశం వైపెత్తి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, సంతోషంగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తి ఒక పెద్ద హల్లెలూయా చెప్పండి. ఈ రెండవ రాత్రి ఇంత మంచి వాతావరణంలో ఈ సభ జరిగిస్తున్న సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతులు చెల్లిద్దాం. చైర్స్లో ఉన్న వాళ్ళు కూడా శక్తివంతంగా ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, చాలా సంతోషం. మరి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మరి ప్రతి సంవత్సరం, నాకు తెలిసి ఇది 5వ సంవత్సరం అనుకుంటున్నాను, ప్రతి సంవత్సరం మన మధ్యలోనికి వచ్చి మరి మధ్యలో సేవకుల మీటింగ్లో కానివ్వండి, మరి సభల్లో కానివ్వండి, ప్రేయర్ గదులు ఓపెన్ చేసినప్పుడు సుమారుగా ఒక 5 పర్యాయాలని నేను అనుకుంటున్నాను మరి మన మధ్యలోనికి వచ్చి చక్కని అమూల్యమైనటువంటి ఆత్మ సంబంధమైన దైవ సందేశాలు మరి ఫోడై గారు అందించడాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. ప్రియులారా, మరి అనేక సంవత్సరాలుగా ఆ దైవ సేవకులతో నాకు ఒక చక్కని సంబంధాన్ని ప్రభు ఇచ్చారు. కేవలం సంవత్సరానికి ఒకసారి దైవ సేవకుల్ని నేను మీటింగ్కి పిలవటం, వాడుకోవటం మాత్రం కాదు. అది కాదు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మాకు ఒక చక్కని స్నేహాన్ని అనుగ్రహించారు. వారు నాకంటే వయసులో, అనుభవంలో చాలా పెద్దవారు. వారి సలహాలు నాకెంతో దీవెనకరంగా ఉన్నాయి. ఒక చక్కని సహవాసం, చక్కని స్నేహం. వారిని దేవుడు దీవించి వాడుకుంటున్న విధానంలో ఆ స్థాయిని బట్టి చూస్తే నేను చాలా చిన్నవాడిని అయినా కూడా మరి ఒక సొంత అన్నదమ్ముల్లాగా, ఒక చక్కని స్నేహితుల్లాగా మరి వారు నాతో అంత సన్నిహితంగా ఉండటాన్ని బట్టి నేను ఎంతో ప్రభువుని స్తుతిస్తున్నాను. నిజంగా మరి అలాంటి ఒక దైవ సేవకుల్ని ఈ సభల్లో మనం కలిగి ఉండటాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ, అలాగే మరి ఎప్పుడూ కూడా దైవ సేవకులు ఇక్కడికి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి కూడా మనతో ఉండి చక్కని తర్జుమా అందిస్తున్నటువంటి తమ్ముడు సంతోష్ వరంగల్ నుంచి వస్తారు. సొంత తమ్ముళ్ళు లెక్క, ఇక మీ అందరూ తెలిసిందే. మరి ఆహ్లాదంగా దాదాపు మీటింగ్ పెట్టుకుంటే మరి సేవకులకు చాలా ఒత్తిడి, భారంగా, టెన్షన్లుగా ఉంటుంటాయి. కానీ మాకైతే చాలా ఆహ్లాదంగా ఉంటుంటుంది, చాలా సంతోషంగా ఉంటుంటుంది. మరి దావీదు యోనాతాను హృదయాల్లాగా మా అందరి మనసులు అలా కలవటం, ఆ స్నేహం మీద మరలా ఈ సంవత్సరం వారు మన మధ్యలో ఉండటాన్ని బట్టి చాలా సంతోషిస్తూ, ఇక ఆలస్యం చేయకుండా దేవుని వాక్యం అందించినట్లుగా దైవజనులు ఫోడై గారిని, అలాగే తర్జుమా కొరకు తమ్ముడు సంతోష్ నేను ఆహ్వానిస్తున్నాను. చప్పలు కొడుతూ సంతోషంతో వారిని మనం ఆహ్వానిద్దాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.
Hallelujah. Hallelujah. హల్లెలూయా. Glory to the King of Kings. రాజుల రాజుకు మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. I bring greetings to you from the presence of the living God. సజీవుడైనటువంటి దేవుని సన్నిధానంలో నుండి మీ అందరికీ శుభములు తీసుకొని వస్తున్నాను. And I'm very happy to be with you on the 24th anniversary of this church. ఈ సంఘం యొక్క 24వ వార్షికోత్సవ సందర్భంగా మీ మధ్య ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. I want to be part of everything that you do it for the Lord. ప్రభు కొరకు మీరు చేసే ప్రతి దాంట్లో నేను పాలిభాగస్తుడిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. And I thank God for putting us together in serving the Lord. ప్రభువును సేవించటలో ఈ రీతిగా మమ్మను కలిపిన ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I told you long time back, చాలా కాలం క్రితం మీకు చెప్పాను, while I am preaching, I expect a response. నేను వాక్యం బోధిస్తున్నప్పుడు తప్పక మీ నుండి స్పందన కోరుకుంటాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Whether it is a Bible school or a small meeting or a big meeting, I expect a response. మరి అది బైబిల్ స్కూల్ అయినా, చిన్న మీటింగ్ అయినా, పెద్ద మీటింగ్ అయినా, ఎక్కడైనా సరే నేను మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రజల నుండి నేను స్పందన కోరుకుంటాను. Hallelujah. హల్లెలూయా. How many of you ready for the word of God? ఎంతమంది దేవుని వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు? Amen. ఆమేన్. There is power in the word. వాక్యంలో గొప్ప శక్తి ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Heaven and earth may pass away, భూమి ఆకాశము but గతించిపోవచ్చు, not His word. కానీ ఆయన మాట ఎన్నడూ గతించిపోదు. Amen. ఆమేన్. My life was completely changed because of the word of God. నా జీవితం వ్యక్తిగతంగా మరి దేవుని వాక్యాన్ని బట్టి పూర్తిగా రూపాంతరం చెందింది, మారిపోయింది. If my character have changed, ఒకవేళ నా గుణ లక్షణం మారిపోతే, నా if వైఖరి it has మారిపోతే, changed, it అది is మారితే, because of the word of God. ఆ దేవుని వాక్యాన్ని బట్టి నా జీవితం అలా మారిపోగలిగితే, Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. It is through the word of God, దేవుని వాక్యము ద్వారా my life is completely changed. నా జీవితం పూర్తిగా భిన్నంగా మారిపోయింది. I understood one thing. ఒక్క విషయం నాకు అర్థమైంది. Word, word, word. వాక్యం, వాక్యం, వాక్యం. చెప్పాలి గట్టిగా. People who are sitting at the back in the chair. వెనక కూర్చున్న వారు, కుర్చీలో కూర్చున్న వారు గట్టిగా గట్టిగా చెప్పండి గట్టిగా. Hallelujah. హల్లెలూయా. Today I have a ఈరోజు message from the Lord. ఈరోజు ప్రభు నుండి నేను ఒక సందేశం కలిగి ఉన్నాను. I believe this will be a prophetic word for this church and this meeting. ఈ సంఘానికి, ఈ కూటానికి ఇది ఒక ప్రవచనాత్మకమైన సందేశంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. 24th anniversary as you celebrate. మీరు 24వ వార్షిక సంవత్సరం జరుపుకుంటుండగా I believe this is the word for the church. సంఘము కొరకు దేవుడు ఈ మాట ఇచ్చి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. It is found in John's Gospel chapter 2. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఈ లేఖన భాగం ఉన్నది. Please open your Bible to John's Gospel chapter 2. దయచేసి మీరందరూ కూడా మీ బైబిల్ తెరిచి యోహాను సువార్త 2వ అధ్యాయం తిప్పి And చూడవలసిందిగా verse కోరుతున్నాను. 7 says like this. 7వ వచనం చూసినట్లయితే, John's Gospel chapter 2 verse 7. యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. Jesus said to them, fill the water pots with water. And they filled it up to the brim. యేసు ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Year 2024, 2024వ సంవత్సరము, 24th anniversary of the church. సంఘం యొక్క 24వ వార్షికోత్సవ సందర్భంగా This year, ఈ సంవత్సరము it's a year of being filled to the brim. అంచుల మట్టుకు నింపబడుట అనే సంవత్సరం ఇది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Not only for the church in this place, ఈ స్థలంలో ఉన్నటువంటి ఈ సంఘానికి, మందిరానికి మాత్రమే it is కాదు, a promise from God to every one of us. మనలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానంగా దీన్ని The తీసుకోవాలి. promise is ఈ వాగ్దానం ఏంటంటే to be filled to the brim. అంచుల మట్టుకు నింపబడుట. Hallelujah. హల్లెలూయా. Today, ఈ రోజు I want to tell you one thing. ఒక మాట మీకు చెప్పాలని కోరుచున్నాను.
ఉన్నాను. We need to be filled to the brim. మనము అంచుల మట్టుకు నింపబడవలసిన అవసరత ఉన్నది. Little lesser than the brim is not good. మరి అంచుల మట్టు కాకుండా కొంచెం తక్కువగా నింపబడటం మంచిది Or కాదు, half is not good. లేదా సగము నింపబడటం మంచిది కాదు. All these years, ఇన్ని సంవత్సరాల it పాటు was half or something, 3/4 or 90%. ఏదో సగభాగం నింపబడినట్టుగానో లేదా 75% 90% అన్నట్టుగా నింపబడిన స్థితిలో Or ఉన్నాం, 99%. లేదా 99% కూడా But నింపబడిన year అనుభవం ఉండొచ్చు. 2024, అయితే ఈ 2024 it సంవత్సరము will be a year of 100%. 100% ఉండే సంవత్సరంగా ఉండబోతుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. It is completely to the brim. పూర్తిగా అంచుల మట్టుకు నింపబడుట. Amen. ఆమేన్, Hallelujah. In హల్లెలూయా. every area of our life, మన జీవితంలో ఉన్న ప్రతి అంశంలో, ప్రతి విషయంలో we are going to be filled to the brim. మనము అంచుల మట్టుకు నింపబడబోచున్నాము. Amen. ఆమేన్. When it comes to the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తి విషయానికి వచ్చినప్పుడు filled to the brim. అంచుల మట్టుకు నింపబడుట. Hallelujah. హల్లెలూయా. When it comes to faith, విశ్వాస విషయానికి వస్తే filled to the brim. అంచుల మట్టుకు నింపబడుట. When it comes to prayer, ప్రార్థన విషయానికి వచ్చినప్పుడు it is filled to the brim. అంచుల మట్టుకు నింపబడిన When అనుభవం. it talks about holiness, పరిశుద్ధతను గురించి మాట్లాడినప్పుడు it is filled to the brim. అంచుల మట్టుకు నింపబడుట. Hallelujah. హల్లెలూయా. Look at your neighbor మీ పక్క వారిని and చూడండి, tell them like this. వారికి ఇలా చెప్పండి, This year, ఈ సంవత్సరం you will be filled to the brim. అంచుల మట్టుకు నింపబడబోతున్నావు. Amen. ఆమేన్, Hallelujah. హల్లెలూయా. Sisters, మీరు చెప్పొచ్చండి. సిస్టర్స్ మీరు కూడా చెప్పొచ్చండి. Amen. ఆమేన్. Filled to the brim. అంచుల మట్టుకు నింపబడుట. How many of you like this? ఎంతమందికి ఇష్టం అండి ఇది? పర్వాలేదు, ఆమెన్ చెప్పండి. పర్వాలేదు, గట్టిగా ఆమేన్ చెప్పొచ్చు. Amen. ఆమేన్. We need to be filled to the brim. మనము అంచుల మట్టుకు నింపబడవలసి ఉన్నది. Jesus told the servants, యేసు ఆ సేవకులతో చెప్పాడు, పనివారితో, fill the water pots with water. ఆ నీటి బాణాలను నీళ్లతో నింపండి అని చెప్పాడు. But the servants did one thing. అయితే ఆ పనివారు ఒక పని చేశారు. They filled it to the brim. అంచుల మట్టుకు వాటిని నింపారు. Hallelujah. హల్లెలూయా. When you and I are filled to the brim, మీరు నేను ఎప్పుడైతే అంచుల మట్టుకు నింపబడతామో, do you know what will happen? ఏం జరుగుతుందో తెలుసా? That day, ఆ దినాన when they filled it to the brim, అంచుల మట్టుకు వాటిని నింపినప్పుడు the water became wine. ఆ నీరు ద్రాక్షారసంగా And మారిపోయింది. it became tastier. అది రుచికరమైనదిగా మారింది. When you and I are filled by the power of the Holy Spirit, మీరు నేను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన అనుభవంలో ఉంటామో, we will become tasty. మనము రుచికరంగా మారతాము. చెప్పండి. We become flavored Christian. ఓ, మనం ఎంతో రుచికరమైనటువంటి క్రైస్తవులుగా మారిపోతాం. Amen. ఆమేన్. When you and me are filled in the Holy Spirit, మీరు నేను ఆ పరిశుద్ధాత్మలో filled to నింపబడినప్పుడు, the brim, అంచుల మట్టుకు నింపబడినప్పుడు do you know what happens? ఏం జరుగుతుందో తెలుసా? People love to talk to you. ప్రజలు నీతో మాట్లాడటానికి బహుగా ఇష్టపడతారు. People love to invite you. జనులు నిన్ను ఆహ్వానించడానికి ఇష్టపడతారు. Amen. ఆమేన్. Why? ఎందుకు? Because you bring a taste in their life. ఎందుకంటే వారి జీవితంలో నువ్వు రుచిని తీసుకొస్తావు. Amen. ఆమేన్. Tonight's message, ఈ రాత్రి సందేశం, it is, I have titled it as filled to the brim. మరి దానికి నేను శీర్షిక ఏం పెట్టానంటే అంచుల మట్టుకు నింపబడుట అని పెట్టాను. Amen. ఆమేన్. Look at your neighbor మీ పక్క వారిని and చూడండి, tell them like this. వారికి ఇలా చెప్పండి, Filled to the brim. అంచుల మట్టుకు నింపబడాలి. పర్వాలేదు, గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పొచ్చు. Filled to the brim. అంచుల మట్టుకు నింపబడాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Before I go to the message, నేను ఆ సందేశంలోనికి వెళ్లే ముందు I need to draw a background of this one. దీని వెనుక జరిగిన నేపథ్యాన్ని మీకు చెప్పాలి. Actually, you all know the story. వాస్తవానికి మీ అందరికీ ఈ సంఘటన తెలుసు. Jesus went to a wedding. యేసుక్రీస్తు వారు ఆ పెళ్లి విందుకు వెళ్ళాడు. He turned water into wine. నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. Oh, we talk about it, miracle, wonderful miracle. ఎంత మహత్తరమైన అద్భుతమైనటువంటి అద్భుతం కదా అని మాట్లాడుకుంటాం దాని గురించి. But I want to look at the scripture in a slightly different angle. అయితే ఈ లేఖన భాగాన్ని, ఈ సందర్భాన్ని మీరు కొంచెం భిన్నమైనటువంటి కోణంలో చూడాలని కోరుచున్నాను. Here in verse 1, ఇక్కడ మొదటి వచనంలో చూస్తే, on the
third day, there was a wedding in Cana of Galilee, and the mother of Jesus was there. మూడవ దినంన గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను, యేసు తల్లి అక్కడ ఉండెను. Verse 2 says, రెండవ వచనం now చెప్తుంది, both Jesus and his disciples were invited to the wedding. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. Amen. ఆమేన్. When Jesus was invited to the wedding, యేసుక్రీస్తు వారు ఆ యొక్క వివాహానికి ఆహ్వానించబడ్డప్పుడు Jesus went to the wedding. యేసు ఆ వివాహానికి వెళ్ళాడు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Now, why Jesus went to the wedding? యేసు ప్రభువారు ఎందుకు ఆ వివాహానికి హాజరయ్యాడు? I want you to know one thing. ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. The people invited Jesus, ఆ యేసును ఆహ్వానించిన వారు, and Jesus went to the wedding. యేసునేమో వారు ఆహ్వానించారు, ఆయనేమో ఆ వివాహానికి వెళ్ళాడు. How can a son of God go to a wedding? ఒక దేవుడి కుమారుడిగా ఉన్నటువంటి ఆయన ఈ వివాహానికి ఎలా వెళ్ళగలడు? How can he participate in the event what is happening in the life? ఒక జీవితంలో జరుగుతున్నటువంటి ఆ సంఘటనలో ఈయన కూడా వెళ్ళి పాలు పంపులు తీసుకోవడానికి కారణం ఏంటి? Because I understood one thing. ఒక్క విషయం నాకు అర్థమైంది. Jesus is not only son of God, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు మాత్రమే కాదు, but he is son of man. ఆయన మనుష్య కుమారుడు కూడా. Hallelujah. హల్లెలూయా. Because he is son of man, ఆయన మనుష్య కుమారుడు అయి ఉన్నాడు కాబట్టి, because he was man, ఆయన మనుషుడిగా ఉన్నాడు కాబట్టి he went to the wedding. ఆయన వివాహానికి వెళ్ళాడు. Hallelujah. హల్లెలూయా. Whose wedding was it? ఎవరి వివాహం అది? I believe it is somebody's relative of Jesus was marrying. నేను అనుకుంటాను యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి ఆయన బంధువులలో ఎవరికో, వారి కుటుంబ సభ్యులది ఎవరిదో వివాహం. Maybe the brothers or sisters getting married. ఒకవేళ వారి అన్న చెల్లిలో తమ్ముళ్ళలో ఎవరో వివాహం Or చేసుకుంటున్నారేమో, cousin is getting married. ఒక కజిన్ వివాహం జరుగుతుందేమో. Because Jesus was there. ఎందుకంటే యేసు అక్కడ ఉన్నాడు, Jesus' brothers were there. యేసయ్య సహోదరులు అక్కడ ఉన్నారు, Jesus' mother Mary was there. యేసయ్య తల్లి మరియ కూడా అక్కడ ఉన్నారు. And verse 12 says, 12వ వచనం when చెప్తుంది, they were all going out after the wedding, ఆ వివాహం అయిన తర్వాత వారందరూ తిరిగి బయలుదేరి they వెళ్ళిచుండగా went to Capernaum. వారు కపెర్నహూమునకు వెళ్ళిరి అంటున్నారు. I think that was somebody relative of Jesus was getting married. నేను అనుకుంటాను అక్కడ వివాహం జరుగుతున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరో యేసుక్రీస్తు వారికి దగ్గరి సంబంధులై ఉండవచ్చు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Now Jesus was invited. ఇప్పుడు యేసు ఆహ్వానింపబడి ఉన్నాడు. He is a God. ఆయన ఎటువంటి దేవుడు అంటే, He is a God. ఆయన దేవుడు, He is a man. ఆయన మనుష్యుడు. Once when they invited, వారు ఆహ్వానించినప్పుడు he went there. ఆయన అక్కడికి వెళ్ళాడు. Hallelujah. హల్లెలూయా. The man who is preaching today, ఈ రోజు ఇక్కడ వాక్యాన్ని బోధిస్తున్న వ్యక్తి, me, నేను I am not a man like that. నేను అలాంటి వ్యక్తిని కాదు. I have gone to a wedding when there was no invitation. ఎటువంటి ఆహ్వానం లేకుండా కూడా వివాహానికి హాజరైన వ్యక్తిగా ఉన్నాను నేను. But Jesus was entirely different. కానీ యేసయ్య పూర్తిగా భిన్నంగా ఉన్నాడు. ఆయన Somebody is asking, why did you go for the wedding? ఎవరో అడుగుతున్నారు, ఎందుకయ్యా నువ్వు వివాహానికి ఎందుకు I వెళ్ళావు? went to wedding because to eat. నేను భోజనం చేయడానికే వివాహానికి వెళ్ళానని నేను చెప్తున్నాను. Avgatam ledu, no invitation. ఆహ్వానం లేదు, But still I will go. అయినా నేను వెళ్తాను. I will go and eat and come. నేను వెళ్ళి భోంచేసి చక్కగా భోంచేసి వచ్చేస్తాను. Many Muslim marriages I have gone. చాలా ముస్లిం వివాహాలకు కూడా వెళ్ళాను. Do you know why? ఎందుకో తెలుసా? Because nice meat is there. ఎందుకంటే మంచి మాంసం ముక్కలు దొరుకుతాయి కదా తినడానికి. So that was my condition. అటువంటి స్థితి నాకుండేది. Jesus కానీ యేసు was invited for the wedding. వివాహానికి ఆహ్వానించబడి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Today I want to tell you, ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, if we need to do one thing is invite Jesus. ఒక్కటి మనం చేయవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే యేసును మనం ఆహ్వానించాలి. When there is a problem in our life, మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, any problem, ఏ సమస్య అయినా, do you know what we do? మనం ఏం చేస్తాం తెలుసా? God, దేవా Deva, దేవా take me out of this problem. ఈ సమస్య నుంచి నన్ను బయటపడేయ్యా. Whether it is a financial problem అది ఆర్థిక సమస్య అయినా, or some work problem, మరి ఏదైనా పని ఉద్యోగానికి సంబంధించిన business సమస్య అయినా, problem, వ్యాపార సంబంధమైన ప్రాబ్లం అయినా, we say to Jesus, మనం యేసయ్యతో అంటాం, Jesus, యేసయ్యా take me out of this problem. ఈ సమస్య నుంచి నన్ను బయటపడేయ్యా. But
tonight, అయితే ఈ రాత్రి I want you to change your prayer. మీ ప్రార్థనను కొంచెం మార్చాలని చెప్తున్నాను. Don't tell him to take you out of the problem. ఆ సమస్య నుంచి బయటపడవేయమని అడగకండి. Whether it is a financial problem, అది ఆర్థిక సమస్య అయినా, marriage problem, వివాహ సంబంధమైన సమస్య అయినా, sickness in the body, అనారోగ్యమైన దేహంలో, don't tell him to take it out. దాన్ని తీసివేయండి అయ్యా అని అడగకండి. Don't tell him, Lord, take me out of this trouble. ప్రభా ఈ శ్రమ నుంచి నన్ను బయటికి తీసుకొని రండి అయ్యా అని అడగొద్దు. But one thing, అయితే ఒకటి, do you know what you need to do? మీరేం చేయాలి తెలుసా? Lord Jesus, ప్రభు అయిన యేసు, Lord Jesus, ప్రభు అయిన యేసు, come down, దిగి రండి, come down. దిగి రండి. I tell you, everything will change. నేను మీకు చెప్తున్నాను, సమస్తము మారిపోతుందండి. When he comes, ఆయన గనుక వస్తే he takes control of the problem. ఆ సమస్య అంతటిని ఆయన స్వాధీనంలోకి తీసుకుంటాడు. చెప్పండి. Hallelujah. హల్లెలూయా. All this while, ఇంతకాలం we said, take me out, take me out. మనం ఏమన్నామంటే, అయ్యా ఈ సమస్యల నుంచి బయటపడేయ్యా, బయటికి తీసుకురా అయ్యా. ఆహా వద్దు. వద్దు. Tell him, come down. ఆయనకి ఏం చెప్పాలంటే, Father అయ్యా నువ్వు God, దిగిరా అయ్యా. Father God, తండ్రి అయిన దేవా, come. దిగిరా. Hallelujah. హల్లెలూయా. If somebody is admitted in the hospital, ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే, if there is somebody in the ICU, ఎవరైనా ఐసీయూలో ఉన్న పరిస్థితిలో ఉంటే, Deva, దేవా we pray like this. మనం ఇలా ప్రార్థన చేస్తాం, Deva, దేవా స్వస్థత చేయండి. స్వస్థపరచండి నాయనా. But tonight, అయితే ఈ రాత్రి change it little bit. దాన్ని కొంచెం భిన్నంగా మార్చండి. God, దేవా come down. దిగిరండి నాయనా. చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. And let me tell you what happened, one incident. ఒక సంఘటన మీకు చెప్తాను, చెప్పనివ్వండి. There is a pastor in Samalakota. సామర్లకోటలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. His wife had a severe headache. ఆయన భార్యకి చాలా తీవ్రమైన తలపోటు వచ్చింది. They took her to different hospitals. వేరు వేరు హాస్పిటల్కి తీసుకెళ్లారు. Finally, they took her to Vellore CMC hospital. చివరికి వెల్లూరు సిఎంసి హాస్పిటల్ తీసుకెళ్లారు. And they scanned why there is a headache. ఎందుకు ఈ తలపోటు వస్తుందని స్కానింగ్ తీశారు. They found out there was a tumor in the brain. ఆ యొక్క మెదడులో ఆమెకు ఒక గడ్డ ఉన్నట్టుగా చూశారు. They saw in the scanning there is a tumor in the brain. ఆ మెదడులో ఒక స్కానింగ్ తీసినప్పుడు ఆ మెదడులో ఒక గడ్డ ఏర్పడ్డట్టుగా చూశారు. The pastor and the pastorma garu, పాస్టర్ గారు పాస్టర్మ్మ గారు, they were in CMC Vellore, Tamil Nadu. వారు సిఎంసి వెల్లూరులో తమిళనాడులో ఉన్నారు. And I heard this message. ఈ వార్త నాకు వినబడింది. He told me, Pastor, ఆయన నాకు చెప్పాడు, పాస్టర్ my గారు, wife has got a tumor in the brain. ఆమె మెదడులో, నా భార్యకు మెదడులో గడ్డ వచ్చిందయ్యా అని చెప్పారు ఆయన. And then I was little bit going around in the meetings. కొంచెం నేను అక్కడ మీటింగ్ అటు ఇటు తిరుగుతున్న పరిస్థితిలో ఉన్నాను. So I couldn't go there. నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. But one fine day, అయితే ఒకానొక రోజు me and my wife నేను నా భార్య decided to go to Vellore. వెల్లూరుకు వెళ్దామని తీర్మానించుకున్నాం. Because that is the day they are going to decide for a operation. ఎందుకంటే ఆ దినాన వారు ఆమెకు ఆపరేషన్ చేయడానికి నిర్ణయించారు. They are going to remove the skull and operate on the brain. ఆ పుర్రెను తీసేసి వారు ఆపరేషన్ చేయడానికి సిద్ధపడే రోజు అది. And we went. మేము వెళ్ళాం. అక్కడ we reached the lodge where they were staying. వారు ఎక్కడైతే ఉంటున్నారో ఆ లాడ్జ్ కి వెళ్ళాము. Around 11:30 in the morning. ఉదయకాలం 11:30 గంటల సమయంలో. 12 o'clock is the appointment with the doctor. 12 గంటలకి డాక్టర్ తో అపాయింట్మెంట్ ఉంది. Almost 45 minutes is there for us to discuss. ఒక 30 గంట సమయం ఉంది మేము కలిసి మాట్లాడుకోవడానికి. And we went to the small lodge where they were there staying. వారు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ చిన్న లాడ్జ్ లోకి మేము వెళ్ళాము. Very close to CMC office, hospital. సిఎంసి హాస్పిటల్ కి చాలా దగ్గరలో సమీపంగా ఉన్న We went to that lodge. ఆ లాడ్జ్ కి వెళ్ళాం మేము. We began to talk to one another. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాం. And he said like this, ఆయన ఇలాగ అన్నారు, Pastor, పాస్టర్ గారు, operation is going to take place. ఇప్పుడు ఆపరేషన్ జరగబోతుంది. She might lose her life. ఆమె ఒకవేళ ప్రాణం పోతే పోవచ్చు, or she can lose one side. లేదా ఒకవైపు అంతా పడిపోయినట్టుగా పరిస్థితి She రావచ్చు. can lose her eyesight. ఆమె దృష్టి కోల్పోయే What పరిస్థితి is ఉంది. going to happen we do not know. ఏం జరగబోతుందో తెలియదు అయ్య గారు అన్నాడు. But what we did is, అయితే మేమేం చేసామంటే, we 4 people are there. మేము నలుగురం ఉన్నాం అక్కడ. Only 45 minutes is there to the for the doctor to meet. 45 నిమిషాల్లో ఇక్కడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు వారు. We said, let's pray. మనం అన్నాం ప్రార్థన చేద్దామని చెప్పాను. After half an hour of talk, ఒక అరగంట మాట్లాడుకున్నాక we thought 15 minutes we will
pray. ఒక పావు గంట సమయం ఉంది కదా, ప్రార్థన చేద్దామన్నా. We began to call upon God. మేము దేవునికి మొరపెట్టడం ప్రారంభించాం. దేవా, దేవా స్వస్థత చేయండి, స్వస్థపరచండి నాయనా, అద్భుతం చేయండి. అద్భుతం చేయండి నాయనా. We were praying. ప్రార్థన చేస్తా ఉన్నాం. As we were praying, మేము ప్రార్థన చేస్తున్న సమయంలో we said like this, ఇలాగన్నాం, God, this is a small room. దేవా ఇది ఒక చిన్న గది నాయనా, రండి, రండి నాయనా, రండి. రండి. God, come down, we called upon him. దేవా నువ్వు దిగిరా నాయనా అని పిలిచి ఆయనను You మొరపెట్టాం. won't believe what happened. మీరు నమ్మరండి ఏం జరిగిందో. God came down into the room. ఆ గదిలో మేమున్న స్థలంలోనికి దేవుడు దిగి వచ్చాడు. కింద God came down. దేవుడే ఉన్న పాత్రలో దిగి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. 12 o'clock appointment. 12 గంటలకు అపాయింట్మెంట్ ఉంది. But we are still praying. అయితే ఇంకా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. 1 o'clock. 1 గంట అయింది. Praying. ప్రార్థన కొనసాగుతుంది. Praying is not getting lower time. ప్రార్థన ఇంకా ముగించే టైం అవ్వట్లేదు, ఇంకా It is going on. ఇంకా కొనసాగుతా ఉంది. And finally, చివరికి I said, నేను అన్నాను, hey, it's time we have to close it because you have an interview. మీకు ఇంటర్వ్యూ ఉంది కదా, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా, సరే ముగించేద్దాం. You need to meet the doctor. మీరు డాక్టర్ ని కలుసుకోవాలి కదా. We finished. ప్రార్థన ముగించాం. And I said to you, God came down. నేను మీకు చెప్పాను కదా, దేవుడు దిగి వచ్చాడు. You might ask me, did you see? మీరు చూసారా అని మీరు ఒకవేళ అడుగుతారే. 100% I didn't see. 100% చెప్పగలను, నేను చూడలేదు కళ్ళతో. I didn't see him. నేను ఆయన దిగి వచ్చాడని కళ్ళతో చూడలేదు. Finished the prayer. ప్రార్థన ముగించాం. They went to the hospital. వారు హాస్పిటల్ కి వెళ్ళారు. We went to Bangalore. మేము బెంగళూరుకి వెళ్ళిపోయాం. As we were going towards Bangalore, మేము బెంగళూరుకు వెళ్ళి ప్రయాణం వెళ్తుండగా again my phone rings. మళ్ళీ నా ఫోన్ రింగ్ అయింది. From the other side, the same pastor. అటువైపు నుంచి ఆ పాస్టర్ గారే ఫోన్ చేశారు. And I asked him, Rajesh, how it is? రాజేష్ గారు ఎలా ఉంది పరిస్థితి ఏంటి అన్నాను. And do you know what he said? ఆయన ఏమన్నారు తెలుసా? పాస్టర్ గారు, the doctor who has to see us, మమ్మల్ని కలవాల్సినటువంటి డాక్టర్ గారు he went away. ఆయన వెళ్ళిపోయారు. We met a new doctor. మేము ఒక కొత్త డాక్టర్ ని కలుసుకున్నాం. The full history is with the old doctor. మరి ఆ చరిత్ర అంతానేమో ఆ పాత డాక్టర్ దగ్గర ఉంది. But we met a new doctor. కానీ మేము ఒక కొత్త డాక్టర్ ని కలిసాం. And that doctor said, ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, I think you don't need to have an operation. మీకు ఆపరేషన్ అవసరం లేదనుకుంటాను నేను. I will give you one medicine. ఒక మెడిసిన్ మీకు ఇస్తాను, మీరు తినండి, మీరు వాడుకోండి. and then after 1 month you come and meet me. ఒక నెల తర్వాత మీరు వచ్చి నన్ను కలవండి అని చెప్పారు. Do you know what happened? ఏం జరిగింది తెలుసా? The entire tumor which was there in the brain disappeared. ఆ మెదడు లోపల దాగి ఉన్నటువంటి ఆ పెద్ద గడ్డ మటు మాయమైపోయింది. Tonight, ఈ రాత్రి she is alive. ఆమె బ్రతికే ఉంది ఇప్పుడు కూడా. Tonight she is alive. ఈ రాత్రి కూడా ఆమె ఇంకా బ్రతికే ఉన్నది. They have 2 children. వారికి 2 పిల్లలు ఉన్నారు. And his name is Pastor Rajesh. ఆయన పేరు పాస్టర్ రాజేష్ గారు. And they organized a Thanksgiving meeting. వారు ఒక కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేశారు. And they invited me. వారు నన్ను ఆహ్వానించారు. And they said, వారు అన్నారు, it's good that God came down into that lodge. దేవుడు ఆ లాడ్జ్ గదిలోకి దిగి రావడం చాలా మంచిదైంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి do you know what we need to do? మనం ఏం చేయాలి తెలుసా? We need to call upon him. మనం ఆయనకు మొరపెట్టాలి. చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. Call upon him. ఆయనకు మొరపెట్టండి. Calling, మొరపెట్టడం అంటే it is 2 ways are there. 2 విధాలుగా ఉంది. Some people call me. కొంతమంది నాకు ఫోన్ చేస్తారు. They call me. వారు నన్ను పిలుస్తారు. పాస్టర్ గారు, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, భోజనంకి రండి, భోజనానికి రండి, మా ఇంటికి భోజనానికి రండి పాస్టర్ గారు అని పిలుస్తారు. అంతే. ఇక there are some other people. ఇంకా కొంతమంది ఉన్నారు. పాస్టర్ మంగళవారం, ట్యూస్డే, మంగళవారము మీరు 12 o'clock లంచ్ కి రావాలి పాస్టర్. 12 గంటలకు మధ్యాహ్న భోజనానికి రావాలి పాస్టర్ గారు మా ఇంటికి. గ్యారంటీ రావాలి పాస్టర్. ఖచ్చితంగా రావాలి పాస్టర్ గారు. పాస్టర్ మీరు ఏమి డోంట్ టెల్ ఎనీ ఎక్స్క్యూజ్. పాస్టర్ గారు మీరు ఏం సాకులు చెప్పొద్దు, తప్పకుండా రావాలి. యు హావ్ టు కమ్. ఖచ్చితంగా రావాల్సిందే మంగళవారం. 2 people invited in 2 ways. 2 వ్యక్తులు 2 రకాలుగా వేరు విధాలుగా పిలిచారు, ఆహ్వానించారు. One, ఒకరేమో casually, ఏదో యథాలాపంగా, just simply, ఏదో మామూలుగా రండి అన్నట్టుగా భోజనం రండి పాస్టర్ గారు, భోజనం చేసి రండి, భోజనం చేయడానికి రండి మా ఇంటికి. పాస్టర్ భోజనం చేయడానికే రావాలా? అంటే పాస్టర్ గారు భోజనం చేయడానికి రావాలా?
పిలవాలంటే పిలవాలంటే పాస్టర్ పాస్టర్ గారు రండి మా ఇంటికి రండి మా ఇంటికి రండి. రండి. Then I know they mean business. అప్పుడు నాకు వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో నాకు అర్థమవుతుంది. They are serious. వారు తీవ్రత కలిగి ఉన్నారని It is not అర్థమవుతుంది. casual. అది ఏదో యథాలాపంగా మామూలుగా చెప్పిన మాట Simply కాదు. no. మామూలుగా చెప్పిన మాట It కాదు. is mean serious. అది తీవ్రంగా చెప్పిన మాట అని నాకు అర్థమవుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Tonight ఈ రాత్రి I want you to call Jesus seriously. మీరు యేసయ్యను తీవ్రంగా పిలవాలి, ఆహ్వానించాలి. Amen. ఆమేన్. రాజా రాజా, దేవా దేవా, రా దేవా రా దేవా, రండి దేవా రండి దేవా. ఆహా, ఆహా, రావాలి. రావాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. If he is the Lord of your life, ఆయన గనుక మీ జీవితానికి ప్రభు అయితే do you know what you will do? మీరేం చేస్తారు తెలుసా? మీరు రావాలి, ఖచ్చితంగా రావాలి. ఏది ఏమైనా సరే మీరు ఖచ్చితంగా రావాలి దేవా. Hallelujah. హల్లెలూయా. Why we need to invite him? ఎందుకు మనం ఆయనను ఆహ్వానించాలి? Tonight, ఈ రాత్రి Pastor Krupa Samuel have invited me. పాస్టర్ కృపా శామ్యూల్ గారు నన్ను ఆహ్వానించారు. Why? ఎందుకు? He didn't say, మీరు వస్తే వచ్చండి, మీరు వస్తే రండి లేదంటే లేదు అన్నట్టుగా చెప్పారు. టైం ఉంటే రండి, టైం ఉంటే రండి, ఇక్కడ ఉంటే ఎక్కడాదరు ఇక్కడ ఈ పరిసరాల్లో ఎక్కడైనా ఉంటే రండి, మీటింగ్ కి దారిలో ఉంటారు కాబట్టి వచ్చి వెళ్ళండి అన్నట్టుగా మీటింగ్ కి రండి. మీటింగ్ కి రండి. ఆహా, ఆహా, పాస్టర్ పాస్టర్ గారు ఇలాగా ఇంత తేరీ 2 days I want you to come. ఈ పలానా 2 తేదీలు ఈ 2 రోజులు మా దగ్గరికి మీరు తప్పక రావాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Why he invited? ఎందుకు ఆహ్వానించారు వారు? తినడానికా? తినడానికా? లేదండి. లేదండి. Do you know why he invited? ఎందుకు ఆహ్వానించారు I తెలుసా? will preach the word of God. నేను దేవుని వాక్యాన్ని I will ప్రకటిస్తాను. pray for the people. నేను జనుల కొరకు ప్రార్థన చేస్తాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So today, కాబట్టి ఈ రోజు what we need to do? మనం చేయాల్సింది ఏంటంటే Call upon him. ఆయనకు మొర్ర పెట్టాలండి. Call upon him. ఆయనకు మొర్ర పెట్టాలండి. Compel him. బలవంతం చేయండి దేవుణ్ణి. Amen. ఆమేన్. I want you to see one disciple, how they called. ఒక శిష్యుడు ఎలాగా వారు ఆయనను ఆహ్వానించారో చూపిస్తారు. Luke's Gospel chapter 24. లూకా సువార్త 24వ అధ్యాయం. Luke's Gospel chapter 24. లూకా సువార్త 24వ అధ్యాయం. It is after the death of Jesus Christ. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత, After the resurrection of Jesus Christ, మరణము పునరుత్థానం అయిన తర్వాత, యేసుక్రీస్తు వారి పునరుత్థానం అయిన తర్వాత in verse 13, 13వ వచనంలో Luke's Gospel chapter 24 verse 13. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. Now behold, 2 of them were traveling that same day to the village called Emmaus, which was 7 miles from Jerusalem. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు, As they were going, వారు వెళ్ళుచు ఉండగా, let me put it very shortly, చాలా క్లుప్తంగా మీకు దీన్ని విషదపరుస్తాను. Jesus appeared to them, యేసు వారికి ప్రత్యక్షమయ్యాడు. but their eyes could not recognize Jesus. అయితే వారి కళ్ళు ఆ యేసు ప్రభును గుర్తించలేకపోయారు. As they were going, వారు అలాగా మామూలుగా వెళ్ళుచుండగా they came near Emmaus. ఎమ్మాయి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. When they గ్రామానికి came near Emmaus, ఆ ఎమ్మాయి గ్రామానికి చేరుకున్నాక all this way ఈ మార్గమంతా కూడా they were talking, all the 3 were talking, ఈ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు అన్న విషయాలు. and this person, the third person, ఈ మూడవ వ్యక్తి began to explain lot of scripture. చాలా లేఖన భాగాలన్నీ వారికి విషదపరుస్తూ వివరిస్తూ వచ్చాడు. It was everything nice. అంత చక్కగా సవ్యంగా When సాగుతా they ఉంది. came near Emmaus, అయితే వారు ఆ ఎమ్మాయి గ్రామంకు చేరుకోగానే the Bible says, బైబిల్ చెప్తుంది. now I want you to read verse 31. 31వ వచనం చూడండి. Before we, verse 28. 28వ వచనం కూడా చూద్దాం. Then they drew near to the village where they were going, and he indicated that he would have gone further. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగపడగా, Verse 29. 29వ వచనం. Listen to this one. ఈ మాట వినండి. But they constrained him, saying, abide with us, for it is towards evening, and the day is far spent. వారు సాయంకాలము కావచ్చినది,
పొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. Hallelujah. హల్లెలూయా. Do you know what the two disciples did? ఈ ఇద్దరు శిష్యులు ఏం చేశారు తెలుసా అండి? They were not satisfied with the teachings of Jesus. యేసయ్య చెప్పిన బోధలకు వారు సంతృప్తి They చెందలేదు. were not happy with all the stories. ఆ సంఘటనలు వివరించి మాట్లాడిన విషయాలన్నిటిని గురించి సంతృప్తి When they చెందలేదు. came near Emmaus, ఆ ఎమ్మాయి గ్రామం నాకు దగ్గరికి రాగానే the two disciples, ఆ ఇద్దరు శిష్యులు they compelled Jesus. వారు యేసును బలవంత పెట్టారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If you have not seen miracle, మీరింకా అద్భుతం చూసి ఉండకపోతే, if you have not seen healing and deliverance, స్వస్థత విడుదల మీరింకా చూసి ఉండకపోతే, I am giving a secret key. మీకు ఒక రహస్య సంబంధమైన తాళపు చెవి ఇస్తున్నాను. Constrain God. దేవుణ్ణి బలవంత పెట్టండి. Force him. ఆయనను బలవంత పెట్టండి. Deva. దేవా, Rande. రండి, Rande. రండి. Hallelujah. హల్లెలూయా. Do you know what is happening? ఏం జరుగుతుంది తెలుసా అండి? Most of the time. చాలా సార్లు Okay, bye. ఓకే బాయ్, Sunday వస్తే ఆదివారం వస్తే చాలు. చాలు. యేసు ప్రభు, యేసు ప్రభువారు we need only on Sundays. కేవలం ఆదివారాలు మాత్రమే మనకు ఆయన కావాలి. అమ్మా, అమ్మా, బ్రదర్, బ్రదర్, we don't need Jesus only on Sunday. కేవలము ఆదివారం రోజు ఒక్క రోజే సరిపోదు. యేసయ్య We ఉంటే need every second of our life. మన జీవితంలో ప్రతి క్షణం ఆయన మనకు కావాలి. లేదండి. ఇష్టం లేదండి. దొన్నబండా, దొనబండ ఇష్టం లేదా? ఇష్టం లేదా? అరవండి. అరవండి. These two disciples, ఈ ఇద్దరు శిష్యులు they constrained him. వారు ఆయనను బలవంతము They చేసిరి. compelled him. బలవంత పెట్టారు. They forced him. బలవంత పెట్టారు ఆయన. రావాలి. మీరు ఖచ్చితంగా రావాలంతే. Oh, it's already dark. ఇప్పటికే చీకటి అయిపోయింది. ఎక్కడ వెళ్తారండి? ఎక్కడికి వెళ్తారండి? లేదు లేదు, నాకు పని ఉంది. లేదు లేదు, నాకు కొంచెం పని ఉంది. లేదు లేదు, మీరు రండి. మీరు రండి. ప్లీజ్ స్టే ఇన్ అవర్ హౌస్. దయచేసి మా ఇంట్లో ఉండండి. Hallelujah. హల్లెలూయా. This is the secret. ఇదండి రహస్యం. When they constrained him, వారు ఆయనను బలవంత పెట్టినప్పుడు, now read the next verse. ఇప్పుడు తర్వాత వచనం చూడండి. And he went to stay with them. వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి you may be a saved Christian. నువ్వు రక్షించబడిన క్రైస్తవుడివి You కావచ్చు. may be a baptized Christian. బాప్తిజం పొంది ఉన్న క్రైస్తవుడివే కావచ్చు. You may be a spirit-filled person. ఆత్మ పూర్ణుడైన క్రైస్తవుడు అయి ఉండొచ్చు. Or you may never know Jesus. లేదా ఎన్నడూ ఎప్పుడు నీ జీవితంలో యేసును ఎరిగి ఉన్న వ్యక్తివి కాకపోవచ్చు. No problem. అయినా పర్వాలేదు. No problem. ఏం సమస్య లేదు. Do you know what you need to do? నువ్వు చేయాల్సింది ఏంటంటే, యేసువే, యేసయ్యా రండి, రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా లైఫ్ మా రండి. జీవితంలోనికి రండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. These two people, ఈ ఇద్దరు వ్యక్తులు they constrained them. వారు ఆయనను బలవంత పెట్టారు. Now verse 30 says, ఇప్పుడు 30వ వచనం చెప్తుంది. this is the beautiful verse. ఇది అద్భుతమైనటువంటి వాక్య భాగం అండి. Now it came to pass, as he sat at the table with them, that he took the bread, blessed, broke it, and gave it to them. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచి పెట్టగా వారి Hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Jesus యేసు goes to their house. వారి ఇంటిలోకి వెళ్ళాడు వారితో కలిసి. Amen. ఆమేన్. Because they constrained him. ఎందుకంటే బాగా ఆయనను బలవంత పెట్టారు కాబట్టి, Because they urged him. ఆయనను బాగా బతిమలాడారు కాబట్టి, రండి, 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 రండి అని బతిమలాడారు. Do you know what happened? ఏం జరిగింది తెలుసా? Jesus went to the house. యేసు వారి ఇంటిలోకి వెళ్ళాడు. He went and sat on the table. వెళ్ళి వారితో కలిసి ఆ భోజన బల్ల దగ్గర కూర్చున్నాడు. Amen. ఆమేన్. Jesus was a guest in that house. యేసు ఆ ఇంట్లో అతిథిగా ఉన్నాడు. Guest. అతిథి. Guest will never go to the kitchen. అతిథి ఎప్పుడు కూడా వంటగదికి వెళ్ళడండి. Guest will never distribute food. అతిథి ఎప్పుడు కూడా భోజనం వడ్డించడు. It is the duty of the host to serve food.
పిలిచిన వారు, ఆహ్వానించిన వారు అన్నం వడ్డించే పని బాధ్యత వారికి ఉంటుంది. I come to Pastor Krupa Samuel's house. నేను పాస్టర్ కృపా శామ్యూల్ గారి ఇంటికి వస్తాను. When I come, they prepare lunch for me. నేను వచ్చినప్పుడు వారు చక్కని భోజనము, మధ్యాహ్న భోజనం సిద్ధపరుస్తారు. I don't go into the kitchen. నేను వంటగది లోపలికి నేను వెళ్ళనండి. I don't bring the chaplusaru. ఆ చేపల పులుసు అంతా నేను తీసుకొని రానండి. Aha. The fish fry, I don't bring it from inside. ఆ చేపల ఫ్రై నేను తీసుకొని రాను లోపల నుండి. Their kitchen is so small. వారి యొక్క వంటగది చాలా చిన్నగా ఉంటుంది. Only the youngest daughter Pratyusha can fit in there. మరి చిన్న కుమార్తె ప్రత్యూష మాత్రమే లోపల పడుతుంది అనమాట. మనం వెళ్తే మనకు సరిపోదు, dash dash. గుద్దుకోవడమే జరుగుతుంది అక్కడ. So many years I have come, ఎన్నో సంవత్సరాల పాటు నేను వచ్చాను, never went to the kitchen and brought anything. ఎన్నడూ ఎప్పుడు కూడా నేను ఆ వంటగదిలోకి వెళ్ళి నాకు నేనుగా ఏ వస్తువు తీసుకొని రాలేదు. But in this place, అయితే ఈ స్థలంలో when the two people invited him, ఆ ఇద్దరు కలిసి ఆయనను ఆహ్వానించినప్పుడు Jesus took the chair యేసు ఆ కుర్చీలో కూర్చున్నాడు, and took the bread రొట్టెను తీసుకున్నాడు, and he blessed it దాన్ని ఆశీర్వదించాడు, and broke it దాన్ని విరిచాడు, and gave it to them. వారికి పంచిపెట్టాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. When you invite Jesus, మీరు ఎప్పుడైతే యేసును ఆహ్వానిస్తారో he will never be a guest in your house. ఆయన మీ ఇంట్లో అతిథిగా ఉండిపోడు, He becomes a host of the family. ఆయన ఆ ఇంటికి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా మారిపోతాడు. చెప్పాలి. I told you, నేను మీకు చెప్పాను, I used to go to weddings when there is no invitation. ఆహ్వానం లేకుండానే పెళ్లిలోకి వెళ్ళేవాడిని అని చెప్పాను కదా. Why? ఎందుకు? తినడానికే, ఇంకా వేరే ఏం లేదు. ఏమికి మీకు భోజనం లేదా? ఎందుకండి మీకు భోజనం లేదా? లేదండి. మరి డబ్బు లేదండి. డబ్బులు లేవండి. అప్పుడు ఏం లేదు. ఏం లేని పరిస్థితి. ఎప్పుడండి? సేవ స్టార్ట్ చేసినప్పుడు, పరిచర్య మొదలు పెట్టిన రోజుల్లో భోజనం లేని పరిస్థితి. తినాలంటే ఇష్టం అండి. తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి. I told my wife, నా భార్యతో అన్నాను, ఏం చేయాలి? దేవుడు ఇచ్చింది తినాలి. ఏం చేస్తాం? రేషన్ బియ్యం, పంప్ స్టవ్, ఆ పంపు కొట్టే స్టవ్, అందులో దాంట్లో వంట చేసుకొని, ఆ సైడ్ లో మోరిలో ఉన్న ఆకులు, ఆ మోరి పక్కకున్న ఆకులు అవి ఏరుకొని తీసి కూర వండాలి, తినాలి. మాంసం అంటే ఇష్టం. నాకేమో మాంసం అంటే ఇష్టం. డ్రెస్ ఉంది, అన్ని ఉంది, వస్త్రాలు చక్కగా ధరించుకొని వెళ్ళడానికి అంతా ఉంది. హలో, కంగ్రాచులేషన్స్. ఐ మీట్ ద బ్రైడ్. నేను అమ్మాయిని కలుసుకుంటాను, బ్రైడ్ గ్రూమ్ అబ్బాయిని కలుసుకుంటాను, పెళ్లి కుమారుని షేక్ హ్యాండ్ ఇస్తాను. గుడ్. చాలా మంచిదండి. అమ్మాయి పెళ్లి కూతురు అనుకుంటుంది, this is boy side. పెళ్లి కొడుకు నుంచి అటువైపు నుంచి వచ్చినట్టున్నాడు అనుకో. The boy will think, ఆ పెళ్లి కుమారుడు అనుకుంటాడు, girl side. పెళ్లి కుమార్తె వైపు వచ్చాడేమో. చాలా సంతోషం. ఏం గిఫ్ట్ లేదు. గిఫ్ట్ ఏం లేదు. షేకింగ్ హ్యాండ్ ఉంది. షేక్ హ్యాండ్ ఇవ్వడం మాత్రం ఉంది. స్ట్రైట్ నేరుగా భోజనశాలకు వెళ్ళి. That was my condition. అటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. But Jesus came into my house. అయితే యేసు నా ఇంటిలోనికి వచ్చాడు. చెప్పండి. హల్లెలూయా. Do you know what he did? ఆయన ఏం చేశాడు తెలుసా? What was in my house, నా ఇంట్లో ఏదైతే ఉందో, he took it, దాన్ని తీసుకొని, he broke it, he blessed it, దాన్ని ఆశీర్వదించాడు, and he broke it, దాన్ని విరిచాడు, and then he gave it to me. ఆ తర్వాత ఆయన నాకు పంచిపెట్టాడు. Today, ఈ రోజు I am not in that condition. నేను ఇప్పుడు అటువంటి స్థితిలో లేనిక. Hallelujah. I can feed hundreds of people. వందలాది ప్రజలకు నేను భోజనం పెట్టగలిగిన స్థితిలో ఉన్నాను ఇప్పుడు. Amen. Do you know why? ఎందుకో తెలుసా? Because Jesus became the host of my family. యేసు నా కుటుంబానికి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా మారిపోయాడు. Amen. He is not a guest. ఆయన ఇప్పుడు అతిథి కాదు నా ఇంట్లో. He is a host. ఆయనే నాకు ఆతిథ్యం ఇచ్చేవాడు అయిపోయాడు. Submit to him. ఆయనకు మేము అప్పగించుకుంటాం. Hallelujah. Tonight I want to tell you. ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. Don't simply say రండి స్వామి అని ఏదో మామూలుగా ఏదో మాట వరుసకు పిలిచినట్టు పిలవకండి. ప్రభువా రండి నాయనా. Jesus wants to dine with you. యేసు నీతో కలిసి భోజనం చేయాలని కోరుచున్నాడు.
అరవండి. అరవండి గట్టిగా. Hallelujah. The హల్లెలూయా. Bible says in Revelation 3:20, ప్రకటన గ్రంథం 3:20 I బైబిల్ చెప్తుంది, stand at the door and knock. నేను తలుపు దగ్గర నిలబడి I తట్టుచున్నాను. stand at the door and knock. నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను. Anybody hears my voice, ఎవరైనా నా స్వరం విన్నట్లయితే I will come in. నేను లోనికి వస్తాను. Hallelujah. హల్లెలూయా. Sometimes కొన్నిసార్లు people think జనులు the అనుకుంటారు book of Revelation, ప్రకటన గ్రంథం అంటే verse 3:20, 3:20 it is speaking to people who do not know God, who do not know Jesus. దేవుణ్ణి ఎరగని వారి గురించి, యేసుని ఎరగని గురించి వారి గురించి రాస్తున్న పత్రిక అనుకుంటారు. Uh-huh. కాదండి, It is written very clearly to the church. స్పష్టంగా చెప్పబడుతుంది అక్కడ సంఘమునకు రాస్తున్న ఉత్తరం అది. It is to the church. అది సంఘానికి రాయబడింది. Hallelujah. హల్లెలూయా. He says, ఆయన అంటాడు, I stand at the door and knock. నేను తలుపు యొద్ద నిలబడి If తట్టుచున్నాను. anybody opens, ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే I will come in. నేను లోనికి వస్తాను. I will come in. నేను లోనికి వస్తాను. And I will dine with him. నేను వారితో కలిసి భోజనం చేస్తాను. And he will dine with me. అతడు నాతో కలిసి భోజనం చేస్తాడు. చెప్పాలి, హల్లెలూయా. చెప్పాలి, చెప్పాలి చెప్పాలి. చెప్పాలి. How many of you want to dine with Jesus? మీలో ఎంతమంది యేసయ్యతో కలిసి భోజనం చేయాలని కోరుచున్నారు? హిస్టరీ చేంజ్ అవుతుందండి. చరిత్ర మారిపోతుందండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు యేసు వస్తే రా, లేకపోతే బిజీ ఉంటే అక్కడ ఉండు. యేసు- వద్దు. యేసయ్య వస్తే రా, లేదా నీకేమైనా తీరిక లేని పరిస్థితి ఉంటే అక్కడే ఉండిపో, పర్లేదు. లేదు. అలా కాదు, కావాలి, రావాలంతే. కావాలి, కావాలి. చెప్పండి. చెప్పండి. కావాలి, కావాలి. చెప్పండి, చెప్పమ్మా. గట్టిగా గట్టిగా చెప్పండి. యేసప్పా, యేసయ్యా, 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 మీరు కావాలి. నువ్వు నాకు కావాలయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మీ వస్తే చాలు మాయే, మీ ఉంటే చాలు మాయే, మీ వస్తే చాలు మాయే, మీ ఉంటే చాలు మహిమయే. హల్లెలూయా. 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 ఆయన వస్తే చాలండి. నువ్వు వస్తే చాలయ్యా. ఆయన వస్తే చాలు. ఆయన వస్తే చాలిక. Look at your neighbor మీ పక్కవారు చూడండి, and tell them, వారికి చెప్పండి, ఆయన వస్తే చాలు. ఆయన వస్తే చాలు. పక్కవారికి చెప్పండి, ఆయన వస్తే చాలు. Hallelujah. హల్లెలూయా. These two people, ఈ ఇద్దరు వ్యక్తులు they never knew anything. వారికి ఏం తెలియదండి. They just did was సాయంకాలం అయింది, వారు ఏమనుకున్నారంటే సాయంకాలం అయింది, రాత్రి అయింది, రాత్రి అయిపోయింది, చీకటి అయిపోయింది, మీరు ఉండండి. Jesus went. యేసు లోపలికి వెళ్ళాడు. Amen. ఆమేన్. He sat. ఆయన కూర్చున్నాడు వారితో. Not only sat, కూర్చోవడమే కాదు, he took the bread. రొట్టెను తీసుకున్నాడు, He blessed it. దాన్ని దీవించాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Every time he touches something, ఆయన ఏదైనా ముట్టుకున్న ప్రతిసారి, ఆయన పట్టుకున్న ప్రతిసారి it will multiply. అది విస్తరిస్తుంది. Why there is no blessing? ఎందుకు ఆశీర్వాదం లేదు? Because he has not come inside. ఎందుకంటే ఆయన ఇంకా లోపలికి రాలేదు. He has not taken it. ఆయన దాన్ని చేతిలోకి తీసుకోలేదు. If he takes it, ఆయన గనుక చేతిలో తీసుకుంటే it will multiply. అది విస్తరిస్తుంది. చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Bible says బైబిల్ చెప్తుంది, in the book of Exodus, నిర్గమకాండంలో there were a lot of leaders. చాలా మంది నాయకులు ఉన్నారు. When Jesus was on Mount Sinai, సీనాయి పర్వతం పైన యేసుప్రభు వారు ఉన్నప్పుడు Jesus invited his servants Moses, Aaron and the 70 elders. మోషే, అహరోను 70 మంది పెద్దలను పిలిచాడు యేసుప్రభు వారు. I want to sit and talk and eat with you. నేను మీతో కలిసి అక్కడ కూర్చొని మాట్లాడి ముచ్చటించి మీతో కలిసి భోజనం చేయాలనుకుంటున్నాను The అన్నాడు. Bible says బైబిల్ చెప్తుంది, they ate with God. వారు దేవునితో కలిసి భోజనం చేసిరి అని ఉన్నది అక్కడ. గట్టిగా. గట్టిగా. Hallelujah. హల్లెలూయా. When the disciple
were backslidden, శిష్యులు వెనకబడిపోయినప్పుడు after the death of Jesus, యేసయ్య మరణం అయిన తర్వాత Peter said, పేతురు అన్నాడు, the ringleader, మరి ఆ పెద్ద నాయకుడు he said, ఆయన అంటున్నాడు, hey, ఏయ్ I'm going to fishing. నేను ఇక మళ్ళీ చేపలు పట్టడానికి I'm వెళ్ళిపోతున్నాను, going for fishing. నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను. And do you know what the others said? మిగిలిన వారు ఏమన్నారు తెలుసా? నేను వస్తాము. మీతో నేను కూడా వస్తానని అందరూ Hallelujah. బయలుదేరారు. హల్లెలూయా. All went for fishing. అందరికి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. Early in the morning, పొద్దున్నే వేకువజామున Jesus appeared to them. యేసు వారి ఎదుట And he ప్రత్యక్షమయ్యాడు. said to them, వారితో యేసయ్య అంటున్నాడు, is there any fish you caught? మీరు పట్టిన చేపలు ఏమైనా ఉన్నాయా? And they said, no. వారు అన్నారు, లేవండి. Jesus said, throw your net on the other side. అవతలి వైపు మీ యొక్క వలను విసిరండి అన్నాడు. After they obeyed God, వారు దేవుని మాటకు లోబడ్డాక they caught lot of fish. వారు చాలా సమృద్ధి అయిన చేపలు పట్టుకున్నారు. And Jesus said, యేసయ్య అన్నాడు, come, let's have breakfast. పదండి మనం పొద్దున్నే భోజనం చేద్దామన్నాడు. Tonight, ఈ రాత్రి if you invite him మీరు గనుక ఆయనను ఆహ్వానిస్తే, and if you give him control, మీరు ఆయనను స్వాధీనం చేసుకోవడానికి అప్పగించుకుంటే, you know what will happen? ఏం జరుగుతుంది He తెలుసా? will come to your house. ఆయన మీ ఇంట్లోకి వస్తాడు. Amen. ఆమేన్. We think మనం అనుకుంటాం Sunday we go to church, ఆదివారం మందిరానికి వెళ్తాం, we give offering, కానుకిస్తాం, we give tithe. దశమభాగం ఇస్తాం. దేవా దేవా స్తోత్రం. స్తోత్రం. తృప్తిగా ఉందండి చర్చికి వెళ్తే. అబ్బా, సంఘానికి మందిరానికి వెళ్ళి రాగానే ఎంత తృప్తిగా ఉందండి. అమ్మా, అమ్మా, ఆదివారం మాత్రం కాదు. ఆదివారం ఒక్క రోజు మాత్రమే కాదు. You need Jesus every second of your life. నీ జీవితంలో ప్రతి క్షణము యేసు నీకు అవసరము. చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. We cannot be satisfied. మీరు సంతృప్తిగా ఉండడానికి వీల్లేదు. The Bible says, బైబిల్ చెప్తుంది, when Jesus went inside, యేసు లోనికి వెళ్ళిన తర్వాత he took the bread, ఆయన ఆ రొట్టెను తీసుకొని he blessed it, దాన్ని ఆశీర్వదించి దీవించి he broke it, దాన్ని విరిచి and then he gave it to them. వారికి పంచిపెట్టాడు. Now verse 31. ఇప్పుడు 31వ వచనం చూడండి. Beautiful. అద్భుతమైన మాట. Do you know what the Bible says? బైబిల్ ఏం చెప్తుందో Verse చూడండి. 31 says, 31వ వచనము, then their eyes were opened and they knew him. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. హల్లెలూయా. Amen. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Do you know what the Bible says? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అండి? Their eyes were opened. వారి కన్నులు తెరవబడ్డాయి. Tonight, ఈ రాత్రి hundreds of people who are here in this meeting, వందల కొలది ప్రజలు ఈ యొక్క మీటింగ్ వర్తమానం వింటున్నారు. their eyes are closed. వారి కళ్ళు మూయబడి ఉన్నాయి. They don't have revelation. వారికి ప్రత్యక్షత లేదు. They don't see what God sees. దేవుడు ఏది చూస్తున్నాడో దాన్ని వారు చూడరు. They see only sickness. కేవలం రోగాన్నే చూస్తారు. They see only the debt. వారు మరణాన్నే చూస్తారు. They see only the credit. వారికి ఉన్నటువంటి అప్పులే చూసుకుంటారు. They don't see anything వారికి దేని మీద దృష్టి పెట్టరు. because Jesus have not come inside the house. ఎందుకంటే యేసు వారి ఇంటి లోపలికి రాలేదు. Jesus have not taken the bread. యేసు ఆ రొట్టెను తన చేతిలో Jesus పట్టుకోలేదు. have not broken it. యేసు ఆ రొట్టెను విరవలేదు. And Jesus have not given it. యేసు దాన్ని వారికి పంచి పెట్టలేదు. ఇంకా When these people did it, ఈ వ్యక్తులు ఆ పని చేసినప్పుడు the Bible says బైబిల్ చెప్తుంది the eyes opened. వారి కళ్ళు తెరవబడ్డాయి. Look at your neighbor. మీ పక్క వారిని చూడండి. Tell them like this. వారికి ఇలా చెప్పండి, Their eyes were opened. వారి కళ్ళు తెరవబడ్డాయి. పక్క వారికి చెప్పండి, వారి కళ్ళు తెరవబడ్డాయి. Amen. ఆమేన్. The eyes were opened. వారి కళ్ళు తెరవబడ్డాయి. You do not know what's happening in the spiritual world. ఆత్మీయ పరిధిలో ఏం జరుగుతుందో మీకు ఇంకా తెలియదు. Right in this second, we do not know. ఈ క్షణము, ఈ గడియ ఆత్మీయ పరిధిలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. But when the eyes are opened, అయితే కళ్ళు తెరవబడినప్పుడు we can see. మనం చూడగలం. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి we need the eyes of revelation. మనము ప్రత్యక్షతతో కూడినటువంటి నేత్రాలు మనకు We కావాలి. need the word of God with revelation. దేవుని వాక్యము ప్రత్యక్షతతో కూడిన వాక్యం మనకు When కావాలి. we see with the eyes of revelation, ఆ ప్రత్యక్షత నేత్రాలతో చూసినప్పుడు, when we see the spiritual eyes, ఆత్మీయ నేత్రాలతో మనం చూసినప్పుడు, the Bible says, బైబిల్ చెప్తుంది, Elisha prayed for his servant. ఎలీషా తన సేవకుని కొరకు ప్రార్థించాడు. Lord, ప్రభువా, open their eyes. వీని కళ్ళు తెరువు నాయనా. Sir, అయ్యా, lot of army, the angelic army are there. గొప్ప
గొప్ప దూతల సైన్యం ఇక్కడ ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The secret is రహస్యం ఏంటంటే invite him. ఆయనను ఆహ్వానించాలి. Invite him. ఆయనను ఆహ్వానించండి. No casual. ఏదో యథాలాపంగా మామూలుగా పిలవడం కాదండి. Aha. ఆహా. Actually, when some people call me, brother, we need to meet, brother. కొంతమంది మామూలుగా నన్ను పిలిచినప్పుడు బ్రదర్ మనం కలుసుకోవాలి బ్రదర్, Manu, we need to go and have one dinner or lunch somewhere. ఎక్కడో ఒక చోట మనం వెళ్ళి భోజనం చేయాలి, మధ్యాహ్నమో సాయంకాలమో భోజనం చేయాలి. My wife says they invited for dinner, right? నా భార్య అంటుంది వారు రాత్రి భోజనం రమ్మని పిలిచారు కదా. అయ్యా జ్ఞాపకం పెట్టుకోవద్దు, అలా జ్ఞాపకం పెట్టుకోవద్దు. అది వంట చేయి, నీ వంట చేయి. వారు వంట చెయ్యరు. నీ- వారికి జ్ఞాపకం ఉంటుందో లేదో, వారు చేస్తారో చేయరో, నువ్వు వంట చెయ్యి. Why? ఎందుకు? People simply call. ఏదో మామూలుగా అలా పిలవాలని మాట వరుసకు పిలుస్తారు. Simply call. మామూలుగా పిలుస్తారండి. When you go outside, బయటికి వెళ్ళినప్పుడు, out of country, వేరే దేశాలకు వెళ్ళినప్పుడు, do you know, unknown person, ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి, you are in the airport, నువ్వు ఎయిర్పోర్ట్ లో ఉంటావు, they look at somebody, ఎవరినో చూస్తారు, they look at me. నన్ను చూస్తారు. Hi, how are you? హాయ్ ఎలా ఉన్నారు? Do you know what Indians' nature? మరి ఈ భారతీయుల స్వభావం ఎలా ఉంటుంది తెలుసా? Hi, how are you means హాయ్ ఎలా ఉన్నావంటే we respond. మనం స్పందిస్తాం. ఎలాగా? I'm fine. Where that person is not there, he walked away. మరి నేను బాగున్నానని చెప్పి అటు చూసే లోపల ఆ వ్యక్తి అక్కడ ఉండడు, కనిపించడు. Simply, hi, how are you? హాయ్ ఎలా ఉన్నావు? Hi, how are you? హాయ్ ఎలా ఉన్నావు? I don't want that to do with God. దేవునితో నేను అలాగా ముక్కు ముఖం తెలియనట్టుగా పరిచయం లేనట్టుగా ఏదో హాయ్ బాయ్ అని చెప్పే పరిస్థితి నాకు వద్దు. దేవునితో Invite him with force. బలవంత పెట్టి ఆయనను బతిమాలుకొని ఆయనను పిలుస్తాను. Amen. ఆమేన్. He will come down into the ICU. ఐసీయూలో ఉన్నటువంటి In the స్థితిలో ఆయన hospital- దిగి వస్తాడు. In the hospital, he will come. హాస్పిటల్లోకి ఆయన దిగి In వస్తాడు. the house, he will come. ఇంట్లో ఉంటే ఇంట్లోకి దిగి వస్తాడు. Wherever you call him, నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన urge him, ఆయనను బలవంత పెడితే he will come down. ఆయన తప్పక దిగి వస్తాడు. Amen. ఆమేన్. Number one, మొదటి విషయం, their eyes were opened. వారి కళ్ళు తెరవబడ్డాయి. What did they see? వారు ఏం చూశారు? They saw not the old Jesus. మరి ఆ పాత యేసును చూడలేదు వారు. Aha. ఆహా. They didn't see the crucified Jesus. సిలువ వేయబడినటువంటి క్రీస్తును చూడలేదు వారు. They didn't see the dead Jesus. మృతుడైన యేసును చూడలేదు వారు. They saw the resurrected Jesus. పునరుత్థానుడైన యేసును చూశారు వారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When we urge him, మనం ఆయనను బలవంత he పెట్టినప్పుడు will come. ఆయన వస్తాడు, He will open our eyes. మన కళ్ళు తెరుస్తాడు. And then, ఆ తర్వాత do you know what will happen? ఏం జరుగుతుంది తెలుసా? We will see the resurrected Jesus. పునరుత్థానుడైన యేసును మనం చూస్తాం. చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. Now read the next verse. ఇప్పుడు ఆ తర్వాత వచనం Verse చూడండి. 32 says, 32వ వచనము, and they said to one another, did not our heart burn within us while he talked with us on the road, while he opened the scriptures to us? అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The second thing that happened, రెండవ సంఘటన ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే their heart began to burn. వారి హృదయము మండటం మొదలైంది. Amen. ఆమేన్. ఇప్పుడు మండువే లేదు, ఫైర్. ఇప్పుడు మంటే లేదండి, అసలు అగ్ని లేదు, మంట లేదు. Christians lost the fire. క్రైస్తవులు మంటను పోగొట్టుకున్నారండి, కోల్పోయారు. మంట పోయింది, ఆసక్తి లేదు. ఆసక్తి లేదు. Many people, చాలా మంది they don't have zeal. వారికి ఆసక్తి లేదండి. Tonight I want to tell you, ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, give him the complete control. ఆయన సంపూర్ణమైనటువంటి స్వాధీనం చేసుకోవడానికి ఆయనకు అవకాశం ఇవ్వండి. When he takes control over your life, నీ జీవితం పైన ఆయన పూర్తి స్వాధీనం చేసుకున్నప్పుడు, Do you know- do you వశపరుచుకున్నప్పుడు know what will happen? ఏం జరుగుతుంది తెలుసా? Your heart will burn. నీ హృదయం మండడం మొదలవుతుంది. Hallelujah. హల్లెలూయా. Every Christian
ప్రతి క్రైస్తవుడు, every believer ప్రతి విశ్వాసి need to be hot for Christ. క్రీస్తు కొరకు మండుతూ ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Jesus looked at the Laodicean church. ఆ లవోదికయ సంఘాన్ని యేసుప్రభు వారు చూసి, Laodicean church. లవోదికయలో ఉన్న సంఘంను చూసి He says, ఆయన అంటున్నాడు, you are neither hot nor cold. నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనాను లేవు, You are lukewarm. నులివెచ్చగా ఉన్నావు నీవు. Because of that, దాన్ని బట్టి it makes me to vomit you. నిన్ను నోట నుండి ఉమ్మివేయదలుచుకున్నాను అంటున్నాడు. In this meeting, ఈ కూడికలో do you know what should happen? ఏం జరగాలి తెలుసా? The zeal for God should come. దేవుని కొరకు, దేవుని గురించిన గొప్ప ఆసక్తి మనలోకి రావాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Some years back, కొన్ని సంవత్సరాల క్రితం you got baptized. మీకు బాప్తిజం తీసుకున్నారు మీరు. And అయిపోయింది. starting low, ప్రారంభంలో ప్రార్థన, ప్రార్థన ప్రార్థన, ప్రార్థన ప్రార్థన. ప్రార్థన, Early in the morning prayer. పొద్దున్న లేస్తే ప్రార్థన, ఇప్పుడు వేకువజామున. ఇప్పుడు ఇప్పుడు కష్టం వస్తే ప్రార్థన. కష్టం వస్తేనే ప్రార్థన. ఆహా, ఆహా, come back. తిరిగి రా. If you want to come back, నువ్వు తిరిగి రావాలనుకుంటే come invite him. వచ్చి ఆయనను ఆహ్వానించు. Amen. ఆమేన్. When he comes, ఆయన వస్తే do you know what will happen? ఏం జరుగుతుంది? Your heart will burn within you. నీ హృదయం నీలో నీకు మంట మండుతుండడం Now మొదలవుతుంది. read verse 33. 33వ వచనం చూడండి. ఇప్పుడు The Bible says బైబిల్ చెప్తుంది in verse 33, 33వ వచనంలో, and they rose up that very hour and returned to Jerusalem and found 11 and those who were with them gathered together. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి. Hallelujah. హల్లెలూయా. Do you know what happened? ఏం జరిగింది తెలుసా అండి? The very next second, ఆ మరుసటి క్షణమే, ఆ తర్వాత I వెంటనే don't know whether they ate food or not. వారు భోజనం చేశారో లేదో తెలియదు. 10 kilometers they walked 10 కిలోమీటర్లు నడిచారు. and they came inside the house. వారు ఇంట్లోకి వచ్చారు. Jesus broke the bread and gave it. యేసు రొట్టె విరిచి వారికి ఇచ్చాడు. And the next moment, ఆ క్షణంలోనే Jesus disappeared. యేసు అదృశ్యమైపోయాడు. But do you know what the disciples did? These two people did. అయితే ఈ ఇద్దరు శిష్యులు ఏం చేశారు తెలుసా? The next moment, ఆ మరుసటి క్షణమే went back 10 kilometers. మళ్ళీ 10 కిలోమీటర్లు మరలా వెనుకకు తిరిగి నడిచారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When Jesus come inside of your life, యేసు నీ జీవితంలోనికి when వచ్చినప్పుడు, he takes control of your life, నీ జీవితాన్ని ఆయన స్వాధీనంలోకి ఆయన తీసుకున్నప్పుడు do you know what happens? ఏం జరుగుతుందో తెలుసా? You become a witnessing Christian. సాక్ష్యం ఇచ్చే క్రైస్తవుడిగా మారిపోతావు నువ్వు. Hallelujah. హల్లెలూయా. ఇప్పుడు Nowadays, do you know what happens? ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే, నేను రక్షణ పొందాము, నేను రక్షణ పొందాను, నాకు 2 బాబు ఉన్నారు, నాకు 2 బాబులు ఉన్నారు, దేవా దేవా నా భర్తను ఆశీర్వదించప్పా, నా భర్తను ఆశీర్వదించిన ఆయన, 2 పిల్లలు ఉన్నారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఆ ఆశీర్వదించప్పా, 2 పిల్లల్ని ఆశీర్వదించు, మంచి పార్ట్నర్ ఇవ్వండి, మంచి జీవిత భాగస్వామిని ఇవ్వండి. స్తోత్రం దేవా. స్తోత్రం దేవా. Who will tell about Jesus? యేసు గురించి ఎవరు చెప్తారు మరి? Only those people whose eyes are opened. ఎవరి కనులైతే తెరవబడి ఉన్నాయో వారు మాత్రమే యేసయ్యను గురించి సాక్ష్యం They ఇవ్వగలరు. don't bother about their food. వారి భోజనం గురించి వారికి పట్టింపు They ఉండదు. don't bother about their tiredness. వారి అలసటను గురించిన They పట్టింపు are ఉండదు. running. వారు పరిగెడుతూ ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When Jesus comes and stays with you, యేసు వచ్చి నీతో నివాసం ఉన్నప్పుడు he prepares you to become a witness. నువ్వు ఒక సాక్షిగా మారడానికి నిన్ను సిద్ధపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. How many of you want to serve the Lord? మీలో ఎంతమంది దేవుణ్ణి సేవించాలని ఆశపడుతున్నారు? సేవ అంటే many people think we should become pastor. సేవ అనగానే చాలా మంది మేము పాస్టర్ అయిపోవాలనుకుంటారు. ఆహా. సేవ అంటే సేవ అంటే become a witness for God. దేవుని కొరకు సాక్షిగా ఉండటం. Wherever you are working, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, పని చేస్తున్నావు, అక్కడ whatever you are doing, నువ్వు ఏం చేస్తున్నా సరే share about the love of God. దేవుని ప్రేమను గురించి పంచుకో. That is witness. అదండి సాక్ష్యం అంటే. Hallelujah. హల్లెలూయా. These people, ఈ ప్రజలు, ఈ వ్యక్తులు forced Jesus. బలవంత పెట్టారు యేసయ్యని.
Now I want you to see one more person. ఇంకొక వ్యక్తిని కూడా మీరు చూడాలని Turn కోరుచున్నాను. to John's Gospel chapter 4. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. This is talking about Samaritan ఇక్కడ woman. సమరయ స్త్రీని గురించి చెప్పబడుతున్నటువంటి సందర్భం ఇది. And we will go directly to verse 20. 20వ వచనంలోనికి మనం వెళ్దాం. Verse 39. 39వ వచనం. John's Gospel chapter 4 verse 39. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. And many of the Samaritans of the city believed in him because of the word of the woman who testified, he told me all that I ever did. నేను చేసినవన్నీయు నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. One lady, ఒక్క స్త్రీ, one lady, ఒక్క స్త్రీ, not a good lady, మంచి స్త్రీ కాదండి, characterless lady. ఆమె గుణం మంచిది కాదు, ఆమె గుణ లక్షణం మంచిది కాదు. She went ఆమె వెళ్ళి into the city పట్టణంలోకి వెళ్ళింది and said like this. ఇలాగంటుంది, He told me everything about me. నా గురించి ఆయన సమస్తము తెలియపరిచి ఉన్నారు. I think he is Messiah. ఆయన మెస్సయ్య అయి ఉండవచ్చు అని నేను అనుకుంటాను. And the Bible says, అప్పుడు బైబిల్ చెప్తున్న మాట and verse 40, 40వ వచనం, the Samaritans had come to him. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చారు. Hallelujah. హల్లెలూయా. They came to Jesus. వారు యేసు వద్దకు వచ్చారు. And do you know what they did? వారు ఏం చేశారు తెలుసా? The Bible says బైబిల్ చెప్తుంది in verse 40, 40వ వచనంలో, they urged him to stay with them. తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి. Hallelujah. హల్లెలూయా. They forced him. ఆయనను బలవంత పెట్టారు. దేవా దేవా, మీరు ఎవరు తెలియదు, మీరెవరో మాకు తెలీదు, బట్ కానీ మీరు ఉండాలి, మీరు ఉండాలి, ఉండాలి. ఉండాలంతే. Who called? ఎవరు పిలిచారండి? Not Jews, యూదులు కాదండి, Samaritan. సమరయులు. Hallelujah. హల్లెలూయా. When the Samaritan called Jesus, ఈ సమరయులు యేసును పిలిచినప్పుడు the Bible says బైబిల్ చెప్తుంది, he stayed there 2 days. గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. Hallelujah. హల్లెలూయా. Tonight as you go, ఈ రాత్రి మీరు తిరిగి వెలుచుండగా do you know what you need to do? మీరేం చేయాలో తెలుసా? As you go, మీరు వెలుచుండగా let Jesus come with you. యేసు మీతో వచ్చును గాక. Let Jesus come with you. యేసు మీతో రానివ్వండి. Whether your house is hut or a beautiful building, మీ ఇల్లు ఒక పెద్ద సుందరమైన భవనమైనా కావచ్చు, లేదా ఒక చిన్న పూరి గుడిసైనా కావచ్చు, no problem. ఏం పర్వాలేదు, Invite him. ఆయనను ఆహ్వానించండి. Do you know what happened? ఏం జరుగుతుంది తెలుసా? These two people, these Samaritans, ఈ సమరయులు when they invited, ఆయనను ఆహ్వానించినప్పుడు he stayed with them for 2 days. 2 దినములు అక్కడ వారితో ఉన్నాడు ఆయన. What happened? ఏం జరిగింది? Bible says బైబిల్ many చెప్తుంది, more believed because of his own words. ఆయన మాటలు వినినందున అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి Verse ఉన్నారు. 42 says, 42వ వచనం, and they said to the woman, వారు ఆ స్త్రీతో అంటున్నారు, now we believe not because of what you said, for we ourselves heard him, and we know that this is indeed the Christ, the Savior of the world. వారు అంటున్నారు, ఆ స్త్రీని చూసి అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. Hallelujah. హల్లెలూయా. When you heard Jesus, మీరు యేసును విన్నప్పుడు, ఆయన గురించి విన్నప్పుడు your eyes will be opened. మీ కళ్ళు తెరవబడతాయి. The Samaritan, do you know what they understood? ఈ సమరయులు వారు ఏమర్థం They చేసుకున్నారంటే, understood that he is Christ, ఆయన క్రీస్తు అని వారు అర్థం the చేసుకున్నారు. anointed one. అభిషక్తుడు అని అర్థం చేసుకున్నారు. చెప్పండి. చెప్పండి. Hallelujah. హల్లెలూయా. For some people, కొంతమందికి పాస్టర్ ఇంటికి వస్తే పాస్టర్ గారి ఇంటికి వస్తే చాలు. చాలు. పాస్టర్ గారు మా ఇంటికి రండి. మా ఇంటికి రండి. పాస్టర్ గారు వస్తారు. But tonight, కానీ రాత్రి invite Jesus. యేసయ్యను ఆహ్వానించండి. Look at your neighbor and tell them, మీ పక్క వారిని చూసి చెప్పండి వారికి, invite Jesus. యేసును ఆహ్వానించండి.
హల్లెలూయా. Amen. ఆమేన్. When you invite Jesus, మీరు యేసుని ఎప్పుడైతే ఆహ్వానిస్తారో do you know what happens? ఏం జరుగుతుందండి? You will know. You will understand He's Christ. ఆయన క్రీస్తు అని మీకు మీరుగా మీరు అర్థం చేసుకుంటారు, గ్రహిస్తారు. Messiah. మెస్సయా, The anointed one. అభిషక్తుడు, Christos. క్రిస్టోస్. Hallelujah. హల్లెలూయా. When you force Jesus, మీరు యేసును బలవంత పెడితే that is the time you will have understanding. ఆ సమయంలో మీకు అవగాహన ఏర్పడుతుంది, గ్రహింపు కలుగుతుంది. They understood He's the Savior of the world. ఆయన లోక రక్షకుడని వారు గ్రహించారు. What the Jews did not understand, యూదులు ఏదైతే అర్థం చేసుకోలేకపోయారో the Samaritan came to know. సమరయులు అర్థం చేసుకున్నారండి. అన్యులు Many times, చాలా సార్లు Christian think they know everything. క్రైస్తవులు అనుకుంటారు మాకు అంతా తెలుసు అనుకుంటారు. Because Subhavarta message is there, Aradhana message is there, Vinni. శుభవార్తలో సందేశాలు చూస్తుంటారు, ఆరాధనలో సందేశాలు చూస్తుంటారు, విని 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 Tala burda perdidayindi. తల బుర్ర పెద్దగా అయిపోయింది, Hrudayam inta ayindi. హృదయమేమో ఇంత అయిపోయింది, చిన్న ముద్ద అయిపోయింది. But the Samaritans, కానీ సమరయులు, the unbelievers, అవిశ్వాసులు, outcast people, వెలివేయబడిన వ్యక్తులు, downtrodden people, చాలా కించపరచబడినటువంటి వ్యక్తులు, do you know what happened? ఏం జరిగిందో తెలుసా? They knew the Savior of the world. వారు ఆయన లోక రక్షకుడు అని తెలుసుకున్నారు. Amen. ఆమేన్. Tonight, ఈ రాత్రి I want your eyes to be open. మీ కళ్ళు తెరవబడాలని నేను కోరుచున్నాను. The two disciples, ఈ ఇద్దరు శిష్యులు eyes opened. వారి కళ్ళు తెరవబడ్డాయి, They knew Him. వారు ఆయన ఎరిగారు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. These Samaritans, ఈ సమరయులు do you know what they did? వారు ఏం చేశారండి? They urged Him. వారు ఆయనను బలవంత పెట్టారు. He stayed 2 days. 2 రోజులు ఉన్నాడు ఆయన వారితో. ఎంత ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదం అండి. నేను వస్తే మీ ఇంటికి నేను మీ ఇంటికి వస్తే నష్టమండి, నష్టమండి. ఆయన వస్తే ఆయన వస్తే బా, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వస్తే చాలండి. ఆయన వస్తే చాలండి కా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. They knew the Savior of the world. వారు లోక రక్షకుడని ఆయనను తెలుసుకున్నారు. One more person. ఇంకొక వ్యక్తి, He is a man of God. అతడు దైవజనుడు, He is a prophet of God. దేవుని ప్రవక్త, He had experience with God. దేవునితో మంచి అనుబంధం కలిగిన వ్యక్తి, A man who saw God. దేవుణ్ణి చూసిన వ్యక్తి, కల్లారా A man who met God. దేవుణ్ణి వ్యక్తిగతంగా కలుసుకున్న వ్యక్తి, A man who knew the voice of God. దేవుని స్వరాన్ని క్షుణ్ణంగా ఎరిగిన వ్యక్తి. This man, ఈ వ్యక్తి he cries unto God. దేవునికి మొరపెడుతున్నాడు. Do you know what he says? ఏమంటున్నాడు తెలుసా? The book of Isaiah chapter 64. యెషయా గ్రంథం 64వ అధ్యాయం, And we will read verse 1. మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. Isaiah 64 verse 1. యెషయా గ్రంథం 64వ అధ్యాయం మొదటి వచనం. He cries. ఆయన మొరపెట్టుచున్నాడు. How he cries? ఎలా మొరపెడుతున్నాడు? Oh, that you would rend the heavens, that you would come down, that the mountain might shake in your presence. గగనము చీల్చుకొని నీవు దిగివచ్చుదువు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. Hallelujah. హల్లెలూయా. This is a real man of God. ఈయనండి అసలైనటువంటి A దైవజనుడు, man who knew God. దేవుణ్ణి బాగా క్షుణ్ణంగా ఎరిగిన A వ్యక్తి, man who saw God on the throne. సింహాసన ఆసీనుడైన దేవాది దేవుణ్ణి నేరుగా చూసిన A వ్యక్తి, man who heard the angelic host saying, Holy, holy, holy. గొప్ప దూతల సమూహము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కీర్తిస్తున్నటువంటి ఆ కీర్తనలను చెవులారా విన్న వ్యక్తి. When the nation of Israel ఇశ్రాయేలు దేశము backslidden, వారు వెనుకబడిపోయినప్పుడు, when they lost the faith of God, వారు దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోయిన స్థితిలో do you know what this man says? ఈ దైవజనుడు ఏమంటున్నారు తెలుసా? Deva, దేవా, rend the heaven and come down. గగనము చీల్చుకొని నువ్వు దిగిరా నాయనా. Hallelujah. హల్లెలూయా. A man of God ఒక who దైవజనుడు have an encounter with God, దేవునితో ముఖాముఖిగా కలుసుకున్నటువంటి వ్యక్తి he will pray like that. ఇలాంటి ప్రార్థన చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. He is not calling, please come down.
దేవా దయచేసి దిగిరా నాయనా అని ప్రార్థన చేయట్లేదు. లేదు, ఆకాశం is ముచ్చపడింది. ఆ గగనము చీల్చుకొని రమ్మంటున్నాడు. God, దేవా the heaven is closed. ఆకాశం మూయబడి ఉన్నదయ్యా. How long we can live like that? ఎంత కాలం మేము ఇలా బ్రతకాలయ్యా? Rend the heaven. ఆ గగనం చీల్చుకొని రానాయనా. Tonight something should happen to us. ఈ రాత్రి మనకేదో జరగాలండి. Hallelujah. హల్లెలూయా. Something should happen. ఏదో జరగాలి మన లోపల. ఆయన రావాలి. ఆయన రావాలి. ఆయన రావాలి. ఆయన రావాలి. Not easy, simply coming. ఏదో మామూలుగా రావడం కాదండి. He must tear down the heaven. ఆకాశము చీల్చుకొని గగనము చీల్చుకొని రావాలి ఆయన. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When he comes, ఆయన వస్తే the Bible says, బైబిల్ చెప్తుంది, at his presence the mountains will shake. ఆయన సన్నిధిలో పర్వతములు తత్తరిల్లుతాయట. ఆమేన్. చెప్పరు. Hallelujah. హల్లెలూయా. చెప్పండి, చెప్పండి. ఎలా పిలవాలి? ఎలా పిలవాలండి? ఇలా పిలవండి. ఇలా పిలవండి. కాల్. గగనము చీల్చుకొని గగనము చీల్చుకొని చెప్పండి. చెప్పండి అందరూ. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవుగాక. నీ దిగి వచ్చు కాక. హల్లెలూయా. 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 When he comes down, ఆయన గనుక దిగి వస్తే the mountain will shake at your presence. ఆయన సన్నిధిని పర్వతాలు తత్తరిల్లిపోతాయట. Hallelujah. హల్లెలూయా. Do you know what has happened? ఏం జరిగిందో తెలుసా? The church has lost God. సంఘము దేవుణ్ణి కోల్పోయింది, దేవుణ్ణి పోగొట్టుకున్నది. Have you seen God? దేవుణ్ణి మీరు చూసారా? Have he manifested any time on Sunday service? ఆదివారపు ఆరాధనలో ఎప్పుడైనా ఆయన ప్రత్యక్షంగా ఆయన అనుభూతిని మీరు పొందారా? ఎప్పుడో చాలా కాలం క్రితం జరిగింది. ఇప్పుడు జరగాలి. ఇప్పుడు జరగాలండి. Something must happen. ఏదో జరగాలి. Hallelujah. హల్లెలూయా. Only those who are hungry and thirsty for the presence of God, దేవుని సన్నిధి కొరకు ఆకలి దప్పికలతో ఉన్నటువంటి వారికి మాత్రమే this will happen. ఇది జరుగుతుంది. This is what their prayer. ఇదే వారి ప్రార్థనగా ఉంటుంది. Amen. ఆమేన్. But do you know what we do? అయితే మనం ఏం చేస్తాం తెలుసా? దేవా ఆకాశం తెరిచి ఆకాశం తెరిచి ఆశీర్వదించు, ఆశీర్వాదాలు కుమ్మరించండి అంటాం. There should not be place enough. I will bless you. ఓ పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించబడాలయ్యా. సమృద్ధిగా సమృద్ధిగా. చాలండి, అది వద్దు. చాలండి, అవి వద్దు మనకి. మీరు రావాలి. మీరు రావాలయ్యా. మీ ఆశీర్వాదం వద్దు. మీ ఆశీర్వాదం వద్దు నాయన. చెప్పరా? ఆమేన్ చెప్పరా? ఎవరు చెప్పరా? ఎప్పుడు చూసినా ఆయన చెయ్యే చూస్తారు. ఆయన చెయ్యే చూస్తారు. ఇలా పెడితే ఏమో ఇస్తారు. ఓహో ఏదో ఇవ్వబోతున్నారు. అమ్మా ఆశీర్వాదం వద్దు. ఆశీర్వదించువాడు కావాలి. స్వస్థత వద్దు. We need the healer. స్వస్థపరచువాడు కావాలి. We don't want miracle. అద్భుతాలు వద్దు. We need the miracle worker. అద్భుత కార్యాలు చేయవాడు కావాలి. Hallelujah. హల్లెలూయా. Isaiah prayer. యెషయా భక్తుడు ప్రార్థించాడు. దేవా rend the heaven and come down. గగనము చీల్చుకొని నువ్వు దిగి రా నాయనా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? At his presence, ఆయన సన్నిధిలో mountain will shudder. పర్వతములు తత్తరిల్లి గడగడ వణికిపోతాయట. Isaiah is saying, యెషయా భక్తుడు అంటున్నాడు, దేవా I have heard about Mount Sinai. What happened? సీనాయి పర్వతం గురించి నేను విన్నాను. ఏం జరిగిందో? There was smoke and fire. అక్కడ ఆ యొక్క పొగ మంచు మంట ఉండింది. The entire mountain was shuddering. పర్వతం అంతా అలాగ కదిలిపోయింది. అది కావాలి. అటువంటి One more time. అటువంటి అనుభవం మరొకసారి One more time. One more time. This is what our prayer should become. ఇటువంటి ప్రార్థన మన ప్రార్థనగా మారాలండి. If you are come to this meeting, మీరు గనుక ఈ మీటింగ్ కి వచ్చినట్లయితే, if you are a Christian, నువ్వు క్రైస్తవుడు అయితే, I want to tell you one thing. ఒక మాట మీకు చెప్తున్నాను. Stop the blessing prayer. ఆశీర్వాదాల కొరకు చేసే ప్రార్థన ఆపండి. దేవా నీ
prasanam kavali. నీ ప్రసన్నత కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా. Hallelujah. హల్లెలూయా. Not only that, అంత మాత్రమే కాదు, verse 2 says, రెండో వచనం as అంటుంది, fire burns the brushwood, and the fire causes water to boil, to make your name known to your adversaries. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగి వచ్చుదువుగాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When God comes down, దేవుడు దిగి వచ్చినప్పుడు only one thing happens. ఒకే ఒక పని జరుగుతుంది. The name of the Lord is glorified. యెహోవా నామము మహిమపరచబడుతుంది. Hallelujah. హల్లెలూయా. We are not here for fame or name. ఏదో మాకేదో పేరు ప్రఖ్యాతలు కావాలని మేము ఇక్కడ ఆహా. లేదండి. I don't want to do that. నాకు అది అవసరం లేదండి. నేను అలా చేయడానికి మీరు ఇష్టపడను. ఏం చెప్తారు వద్దు నాకే. మీరు నా గురించి ఎంత పొగిడినా ఏం చెప్పినా నాకు అవసరం లేదు. God's name to be glorified. ఆ దేవుని నామము మహిమపరచబడాలి. Let your name be known to your adversaries. నీ శత్రువులకు నీ నామము తెలియచేయబడును గాక. Hallelujah. హల్లెలూయా. The nations will tremble at your presence. నీ సన్నిధిలో ఆ యొక్క దేశముల అన్య జనులు నీ సన్నిధిని వణికెదరు. Hallelujah. హల్లెలూయా. India is in the time of breakthrough. మరి ఇటువంటి గొప్ప విడుదల కార్యంలో సమయంలో ఉన్నది. Amen. ఆమేన్. God must come down. దేవుడు దిగి రావాలి. If God has to come down, దేవుడు దిగి రావాలంటే he doesn't come simply. ఆయన ఏదో మామూలుగా దిగిరాడండి. Urge him, బలవంత పెట్టండి, compel him, ఆయనను తొందర పెట్టండి, force him. ఆయనను బలవంత పెట్టండి, బతిమాలండి. Hallelujah. హల్లెలూయా. Deva. దేవా Ravali. రా నాయనా. Jesus was invited for the wedding. యేసు ఆ కానా పెళ్లి విందుకు ఆహ్వానించబడ్డాడు. I love this one. ఈ మాట నాకు చాలా ఇష్టం Do అండి. you know why? ఎందుకో తెలుసా? Somebody thought about Jesus. ఎవరో యేసుని గురించి ఆలోచించారు. We think when the marriage goes, వివాహం జరుగుతున్నప్పుడు, when preparation for marriage, వివాహ ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు we think about everybody. అందరి గురించి ఆలోచిస్తుంటాం. ఎవరు పిలవాలి, ఎవరెవరిని పిలవాలి, ఎవరు ప్రసంగం చేయాలి, ఎవరు ప్రసంగం చేయాలి, ఎవరు ఇది చేయాలి, ఎవరు అది చేయాలి, ఎవరు ఇది చేయాలని అన్ని ఆలోచన చేస్తాం. that day ఆ దినాన somebody ఎవరో thought about Jesus. యేసయ్యను గురించి ఆలోచించారు. I don't know who, ఎవరో మరి నాకు తెలీదు, but Jesus was invited కానీ మొత్తానికి యేసయ్యను మాత్రం ఆహ్వానించారు. and Jesus came. యేసు కూడా వచ్చాడండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Tonight ఈ రాత్రి I want you to invite him. ఆయనను మీరు ఆహ్వానించాలని కోరుచున్నాను. Inviting is not just a salvation invitation. ఈ ఆహ్వానించడం అంటే ఏదో రక్షణ పొందుకోవడానికి మాత్రమే ఆహ్వానించమని కాదండి. Yesappa, యేసయ్యా I am a sinner. నేను పాపిని, Aha. ఆ ఆహ్వానం కాదు ఇక్కడ. I am talking even to the Christians. నేను క్రైస్తవులైన వారితో కూడా మాట్లాడుచున్నాను. God, దేవా take control of my life. నా జీవితాన్ని నీ స్ఫూర్తిగా నీ స్వాధీనంలో తీసుకోలేనా? Every second of my life, నా జీవితంలో ప్రతి క్షణము, every minute of my నా life, జీవితంలో ప్రతి నిమిషము you take control. నీ స్వాధీనంలో ఉండాలి. You can control it. నీ వశంలో ఉండాలయ్యా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Before I finish, నేను ముగించడానికి ముందు the benefit of inviting Jesus. యేసయ్యను ఆహ్వానించట ద్వారా కలిగే ప్రయోజనం, లాభం ఏంటి? In this Cana of Galilee, ఈ కానా గలిలయలో they invited Jesus. వారు యేసును ఆహ్వానించారు. What happened? ఏం జరిగింది? When you invite Jesus in your life, in your family, మీ జీవితంలో, మీ కుటుంబంలో యేసుని ఎప్పుడైతే మీరు ఆహ్వానిస్తారో, he will take control of the problems. ఆయన పూర్తి సమస్యలను ఆయన స్వాధీనంలోకి తీసుకుంటాడు. Not only that, అంత మాత్రమే కాదు, all your worries he will take care. నీ చింతలన్నిటిని గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When you invite Jesus, మీరు యేసును ఆహ్వానించినప్పుడు do you know what will happen? ఏం జరుగుతుంది తెలుసా? From ordinary, he will do extraordinary. సాధారణమైన స్థితిలో ఉన్నటువంటి నుండి, ఆ స్థితి నుండి అసాధారణమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తాడు. Amen. ఆమేన్. When you invite Jesus, మీరు యేసును ఆహ్వానించినప్పుడు he will make others to work for your good. ఇతరులు నీ మంచి కొరకు పనిచేసే విధంగా ఆయన పనిచేస్తాడు. ఆయన క్రియ చేస్తాడు. చెప్పాలి. చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. One person, ఒక్క
ఒక్క వ్యక్తి if he comes, ఆయన గనుక వస్తే, if he is invited, ఆయన గనుక ఆహ్వానించబడితే, he says, ఆయన అంటున్నాడు, work for Ford, ఫోర్డ్ కొరకు పని చేయి, work for Pastor Samuel, పాస్టర్ శామ్యూల్ గారి కొరకు పని చేయి, do that one for Samuel. పాస్టర్ శామ్యూల్ కొరకు ఆ పని చేయి, This he will say. ఇది ఇలా చెయ్యి అని అందరికి చెప్తాడు ఆయన. Why? ఎందుకు? Because he takes control of your life. ఎందుకంటే నీ జీవితం గురించి పూర్తిగా ఆయన స్వాధీనంలోకి తీసుకుంటాడు. When you invite him, మీరు ఎప్పుడైతే ఆయనను ఆహ్వానిస్తారో, your life will never be boring, నీ జీవితం ఇక ఎప్పుడు బోరు కొట్టే విధంగా ఉండదు, ఇక full of joy. పూర్తి ఆనందమయంగా ఉంటుందండి. Hallelujah. హల్లెలూయా. So long ఇంతకాలం your life was simply, నీ జీవితం ఏదో ఒక సామాన్యమైన స్థితిలో ఉంది. but when you invite him, కానీ నువ్వు ఆయనను ఆహ్వానించినప్పుడు you become tasty. నువ్వు రుచికరంగా మారిపోతావు. చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. Actually, వాస్తవానికి tasty means రుచికరంగా ఉండడం అంటే the beautiful flavor, smell, ఆ చక్కని fragrance. సువాసన, చక్కని వాసన పీల్చుకునే ఆ స్థితి. ఆమేన్. This is what happens when you carry Jesus with you. మీరు యేసయ్యను మీతో మోసుకొని ఆయనను మోసుకొని వెళ్ళినప్పుడు కలిగే అనుభవం అది, అనుభూతి ఇది. When you invite Jesus, మీరు యేసును ఆహ్వానించినప్పుడు God will be glorified in your house. నీ ఇంటిలో దేవుడు మహిమపరచబడతాడు. ఆమేన్. చెప్పండి. Hallelujah. హల్లెలూయా. So before I finish, నేను ముగించడానికి one ముందు verse I like to talk to the ministers here. ఒక్క వచనము ఇక్కడ ఉన్న సేవకులతో నేను మాట్లాడాలని కోరుచున్నాను. Verse 7. 7వ వచనం. John's Gospel chapter 2. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. Jesus said to them, fill the water pots with water, and they filled it up to the brim. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడి అని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. Hallelujah. హల్లెలూయా. Jesus యేసు looked at the servants. యేసు ఆ పనివారితో చెప్పాడు. Amen. ఆమేన్. ఇక్కడ పనివాడు ఉన్నారు, ఇక్కడ ఆయన పనివారందరూ ఉన్నాం. అక్కడ నువ్వు ఉన్నారు, అక్కడ కూడా కొందరు ఉన్నారు, ఇక్కడ నువ్వు ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరము పనివాడు. ఆయన పనివారం. Do you know who I am? నేనెవరో తెలుసా? I'm not a boss. నేను బాస్ కాదు, యజమానిని కాదు, I'm a servant. నేను పనివాణ్ణి. I'm a servant. నేను ఒక పనివాణ్ణి. Hallelujah. హల్లెలూయా. Jesus looked at the servants, యేసు ఆ పనివారిని చూచి and he said to them, వారితో చెప్తున్నాడు, fill the water pots with water. ఆ బాణలు నీళ్లతో నింపండి అని చెప్తున్నాడు. Amen. ఆమేన్. That's all. అంతే. And do you know what the servants did? ఈ పనివారు ఏం చేశారు తెలుసా? They filled it to the brim. వాటిని అంచుల మట్టుకు వారు నీళ్లతో నింపారు. చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. In another word, మరొక మాటలో చెప్పాలంటే these servants ఈ పనివారు involved 100%. 100% వారు పాలి భాగస్తులు అయ్యారు దాంట్లో. ఏమో చేస్తాము, ఏమో చేద్దాంలే అని ఏదో చెప్పాడు అన్నట్టుగా కాదండి. ఏమో చేసే చెప్పారు, చేయిస్తాము లేదు, ఏదో చెప్తాడు ఆయన, మనం చేద్దాం అన్నట్టు కాదు. బట్ దే ఇన్వాల్వ్డ్ 100% in the ministry. 100% ఆ పరిచర్యలో వారు పాలు పంచుకున్నారు. And it's not an easy job. అది సామాన్యమైన పని కాదు. It says, the Bible says, బైబిల్ చెప్తుంది, each pot, 6 pots were there. అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. And each pot carries 3 to 4 gallons of water. మరి ప్రతి బాణలో 3 నుంచి 4 గ్యాలన్స్ నీళ్లు పడతాయట. The Bible says like that. బైబిల్ చెప్తుంది అలాగా. And Jesus says, యేసయ్య అంటున్నాడు, do you know what? ఏంటో It తెలుసా? is 20 to 30 gallons. 20 నుంచి 30 గ్యాలన్లు. అమ్మా, it's not an easy job. మామూలు పని కాదండి అది. Like go there, open the tap, fill water and bring it. వెళ్ళి అక్కడ ఆ నల్ల తిప్పేసి నీళ్లు తీసుకొని రండి అని కాదు ఇక్కడ. ఆ కాలంలో ఏం నల్లి లేదు, ఏం లేదు, నల్లాలు లేవు, ఏమీ లేవు. They have to go to the well. వారు బావి దగ్గరికి వెళ్ళాలి, far away, దూరంగా నడిచి వెళ్ళాలి. And then they have to bring water. అక్కడ నుంచి నీళ్లు తోడుకొని రావాలి. Oh, they carrying. వారు నీళ్లు మోసుకొని మోస్తున్నారు. The servants, ఆ పనివారు they filled to the
brim. ఆ బాణలన్నిటినీ అంచుల మట్టుకు నీళ్లను నింపారు. When you do ministry, నువ్వు పరిచర్య చేసినప్పుడు do it with full force, పూర్తి బలమును ఉపయోగించి చేయండి. with all desire. నీ పూర్ణ వాంఛంతా పెట్టి దాన్ని పని చేయాలి. Amen. ఆమేన్. రోజు ఏమో చేసి ఈ రోజు ఏదో నడిపించేద్దాం. Do you know what has to happen? ఏం జరగాలో తెలుసా? Involve 100%. 100% అందులో పాల్పంపులు పొందుకోవాలి. Look at your neighbor మీ పక్క వారిని చూడండి, and tell them, వారికి చెప్పండి, దేవుడు చెప్తే do it 100%. 100% దాన్ని చెయ్యాలి. Don't take it easy. ఏదో సామాన్యంగా తీసుకోవద్దు దాన్ని. One good news I will say. ఒక శుభవార్త మీకు చెప్తాను. Every time I preach the word of God, నేను దేవుని వాక్యాన్ని బోధించిన ప్రతిసారి I think this is my last message on this earth. నేనేమనుకుంటానంటే భూమి మీద నేను చేసే చివరి ప్రసంగం ఇదే అనుకుంటాను, This is అన్నట్టుగా చేస్తాను. Why? ఎందుకు? I do it the best. పూర్తి శ్రేష్టమైన రీతిలో I చేస్తాను. don't come on the stage simply ఏదో ఉన్న పాటన మామూలుగా అక్కడికి వచ్చేసి నిలబడతాను, ఏదో చెప్తాను అన్నట్టుగా స్టేజ్ మీదకి రాను. because the one who called me is watching me. ఎందుకంటే నన్ను పిలిచిన వాడు నన్ను గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. I want to get involved like a servant, unnamed servant. మరి ఎటువంటి పేరు ప్రఖ్యాతలు లేనటువంటి అనామకుడిగా ఉన్న పనివాడిలాగా నేను అందులో పాలు పంచుకోవాలి. Hallelujah. హల్లెలూయా. These servants, ఈ పనివారు they didn't have a name. వారికి ఏ పేరు లేదు. Hallelujah. హల్లెలూయా. Before also no name, అంతకు ముందు పేరు లేదు, and after Bible were written no name. బైబిల్ రాయబడిన తర్వాత కూడా పేరు లేదు But వారిది. one thing, అయితే ఒకటి, they were servants of God. వారు దేవుని సేవకులు, పనివారు. Hallelujah. హల్లెలూయా. They had 3 commands. వారికి 3 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. Number 1, ఒకటి, fill the water pots with water. ఆ బాణల్ని నీళ్లతో నింపమన్నాడు. Number 2, రెండవది, draw out some of the some. మరి ఆ నీళ్ళలో నుంచి కొంత ముంచి, Take some water. కొన్ని నీళ్లు ముంచుకొని తీసుకోండి. And the third thing, మూడవ ఆజ్ఞ, take it to the master of the feast. విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండి అని చెప్పారు. Hallelujah. హల్లెలూయా. Friends, స్నేహితులారా, before I finish, నేను ముగించడానికి ముందు this unnamed servants, ఎటువంటి పేరు ప్రఖ్యాతలు లేనటువంటి అనామకులైన పనివారు, these servants, ఈ పనివారు they worked 100%. 100% వారు కష్టించి పనిచేశారు. నాకు సుస్తా అయింది, టైర్డ్ అయింది, నాకు బాగా అలసిపోయానండి, నేను చేయను. సాకులేం చెప్పలేదు. రాత్రి నిద్ర లేదు, రాత్రంతా నిద్ర లేదండి. అక్కడ ఇక్కడ వెళ్ళి వచ్చి పని చేసాము, అక్కడిక్కడ వెళ్ళి అంత పని చేసి వచ్చాను, బాగా అలసిపోయాను. ఇప్పుడు చేయడానికి ఆగదు. ఇప్పుడు చేయడం నా వల్ల కాదు. They didn't say any అలాగే ఏం excuse. చెప్పలేదండి సాకులు. Do you know what they did? వారు ఏం చేశారు తెలుసా? They got involved in the commandment of God. వారు దేవుని ఆజ్ఞలో పాలు పంచుకున్నారు. Amen. ఆమేన్. 20 to 30 gallons they brought it from far. 20 నుండి 30 గ్యాలన్ల నీళ్లను వారు దూరం నుండి మోసుకొని వచ్చారు, నింపారు. One beautiful thing, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, God దేవుడు involved his servants to do miracle. ఒక అద్భుతం చేయడానికి దేవుడు తన దాసులను దాంట్లో పాలు పంచుకునే విధంగా వాడుకుంటున్నాడు. He could have just spoken a word, ఆయన ఒక మాట మాత్రం సెలవిస్తే జరిగిపోతుంది. అక్కడ fill water, నీళ్లు నింపబడును గాక, it would have. నీళ్లు నింపబడేవి. But Jesus never did that. కానీ యేసయ్య అలా చేయలేదు. He wanted his servants to come. ఆయన పనివారు కూడా, ఆయన జత పనివారుగా ఆయన If చేతులు we are కలపాలని faithful, నువ్వు గనుక నమ్మకంగా ఉంటే do you know what will happen? ఏం జరుగుతుంది తెలుసా? Nobody will enjoy. Only the servants enjoy what the scene, what the miracle they have seen. మరి వారి కళ్ళతో ఏదైతే అద్భుతం చూశారో దాన్ని ఎవరు అనుభవించి ఆనందించారు, కానీ ఆ పనిలో పాలు పంచుకొని పని చేసిన ఆ సేవకులు, ఆ పనివారు ఆనందిస్తారు. Even today, ఈ రోజు కూడా there are lot of pots need to be filled up. చాలా బాణాలు ఉన్నాయి, నింపబడాల్సిన And బాణాలు, God ఖాళీ wants పాత్రలు. to use you. అయితే దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని కోరుచున్నాడు. నింపబడాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He uses the human sources of his servants to do
and magnify his name. ఆయన నామము మహిమపరచుకోవడానికి, గొప్ప కార్యాలు చేయడానికి ఒక సామాన్యమైనటువంటి ఆయన సేవకులు లేదా ఆయన పనివారిని ఆయన వాడుకొని అందులో పాలు పంచుకునే విధంగా ఉపయోగించుకోవాలని, పాత్రలుగా చేసుకోవాలనుకుంటున్నాడు. Only one beautiful thing. ఒకే ఒక అద్భుతమైన విషయం, The servants were available. పనివారు అక్కడ అందుబాటులో ఉన్నారు. మీరు చెప్పండి, మీరు చెప్పండి, నేను చేస్తా. మీరు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Before I finish, నేను ముగించడానికి ముందు remember one thing. ఒక మాట గుర్తుంచుకోండి. Mary said, మరియా అంటుంది, looking at the servants, ఆ పనివారిని చూసి, whatever he tells you, do it. ఆయన మీతో చెప్పినది చేయండి. Whatever he tells you, do it. ఆయన మీకు ఏం చెప్తే అది చేయండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Don't question God. దేవుణ్ణి ప్రశ్నించకండి. Don't say no to it. దేవునికి కాదు, లేదు అని చెప్పకండి. But Mary said, అయితే మరి అంటుంది, whatever he says, ఆయన ఏది చెప్పినా గాని do it. దాన్ని చేయండి. Amen. ఆమేన్. Today, ఈరోజు I can say one thing. ఒక్క మాట మీకు చెప్పగలను. Only I can say, ధైర్యంగా మీకు చెప్పగలను, there are Marys here. ఇక్కడ మరియలు ఉన్నారు కొందరు. The wonderful counsel for a mankind, మానవాళికి కావలసిన అద్భుతమైన ఆలోచన Mary gave to the servants. మరియా ఆ పనివారికి చెప్పిన ఆలోచన. You may think, మీరు అనుకోవచ్చు, అయ్యో నేనేమి, who నేనే am I? నేనెంతటి దాన్ని, నేనే పాటి దాన్ని. But no. కానీ But ఇప్పుడు Mary gave wonderful counsel to the servants. మరియా ఆ పనివారికి ఒక అద్భుతమైన సూచన ఇచ్చిందండి. Whatever he tells you, do it. ఆయన మీకు ఏం చెప్తాడో దాన్ని చెయ్యండి. Amen. ఆమేన్. Today, ఈరోజు we will invite Jesus. మనం యేసయ్యను ఆహ్వానిద్దాం. వస్తే, ఆయన వస్తే చాలు. చాలు. Look at your neighbor మీ పక్క వారిని చూడండి, and tell them, వారికి చెప్పండి, invite him. ఆయనను ఆహ్వానించండి. Don't invite him casually. ఏదో యథాలపంగా మామూలుగా ఆహ్వానించకండి, Invite him forcefully. బలవంత పెట్టి ఆయనను బలవంత పెట్టండి, ఆహ్వానించండి. Amen. ఆమేన్. I want you to stand up, please. దయచేసి అందరూ లేచి నిలబడండి. Tonight, ఈ రాత్రి we are going to invite him. మనం ఆయనను ఆహ్వానించబోతున్నాం. We are going to say, ఆయనకు చెప్పబోతున్నాం, యేసు, యేసు మీ నాకు కావాలి. మీరు నాకు కావాలయ్యా, నా తోడు నాతో మీరు రావాలి. రావాలయ్యా, రావాలయ్యా. Something will happen. ఏదో జరుగుతుంది. This 24th anniversary of this church, ఈ సంఘం యొక్క ఈ 24వ ఈ వార్షికోత్సవ సందర్భంగా I don't want you to move out, please. దయచేసి ఎవరు అటు ఇటు కదలొద్దు. When you are going, మీరు వెళ్తున్నప్పుడు let Jesus follow you. యేసు మిమ్మును వెంబడించును గాక. Force him. బలవంత పెట్టండి ఆయనను. యేసు, యేసు మీరు నాకు కావాలి. మీరు నాకు కావాలయ్యా. Tell him, చెప్పండి, చెప్పండి. everyone, అందరూ ప్రతి ఒక్కరు చెప్పండి. lift up your voice and talk to the Father. మీ స్వరములు పైకెత్తి తండ్రితో మాట్లాడండి, ఆయనను ఆహ్వానించండి. Tell him. ఆయనకు చెప్పండి. Your eyes will be opened. మీ కళ్ళు తెరవబడతాయి. Call him. ఆయనకు మొరపెట్టండి. I don't know what is your condition. నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. I don't know your condition. నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. But tonight, అయితే ఈ రాత్రి call him. ఆయనకు మొరపెట్టండి, ఆయనను పిలవండి. నాతో నీవు రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, Rabba Shamanti Ribi కావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా. అవును దేవా, అవును దేవా, కూడా రావాలయ్యా. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే
నా పెన్నిది, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. ఆయనను మొరపెట్టండి, ఆయనను పిలవండి. అందరూ మారా షబాబా, యేసు నీవే కావాలయ్యా, వండర్ఫుల్ గాడ్, కూడా రావాలయ్యా. అద్భుతమైన దేవుడు యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. అందరు పాడదాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చేయత నన్నంటదు. Everybody, ప్రతి ఒక్కరు కూడా చేయత నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా. అందరూ పిలుద్దాం ప్రభు. నాతో కావాలి ప్రభు, రావాలయ్యా, కావాలయ్యా. మామా యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. ఎస్ మాస్టర్. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిది. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిది. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో కావాలయ్యా, నీవే కావాలయ్యా,
Rabashababa. నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా ఈ రాత్రి రావాలయ్యా tonight ఈ రాత్రి నీవే కావాలయ్యా నాతో If you are saying, రావాలయ్యా నీవే I need Jesus, I will urge him to come to me. నాకు యేసు కావాలని నేను కోరుచున్నాను, ఆయన నాతో రావటానికి నేను ఆయనను బలవంత పెడతానని నువ్వు అంటున్నట్లయితే I want you to slip up your hand. మీ చెయ్యి అలా పైకెత్తండి మీరున్న చోట. అలాంటి వారు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా People who have to rededicate your life, మీ జీవితాలను తిరిగి దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవడానికి ఇష్టపడుతున్న వారు rededicate it tonight. ఈ రాత్రి తిరిగి ప్రతిష్ఠించుకోండి దేవుని కొరకు. Jesus will walk with you tonight. ఈ రాత్రి యేసు నీతో నడిచి వస్తాడు. As you go in the darkness of this world, ఈ లోకపు చీకటిలో మీరు నడిచి వెళ్ళుచుంటుండగా he will walk with you. ఆయన మీతో నడిచి వస్తాడు. The people of Emmaus, ఆ ఎమ్మాయి జనులు ఎలాగైతే they invited Jesus. వారు యేసును ఎలా ఆహ్వానించారు, They compelled him. వారు ఆయనను ఎలా బలవంత పెట్టారు. He was not the guest in that house. ఆ ఇంటిలో ఆయన అతిథిగా రాలేదు, He became a host. ఆయన ఆతిథ్యం ఇచ్చేవాడుగా మారిపోయాడు. Tonight onwards, ఈ రాత్రి నుండి he will become the master of your life. నీ జీవితానికి ఆయన యజమానుడు కాబోతున్నాడు. He will become master of your marriage. నీ వివాహానికి ఆయన యజమానుడు కాబోతున్నాడు. He will become a master of your health. నీ ఆరోగ్యానికి ఆయన యజమానుడు అవుతాడు. Call upon him. ఆయనకు మొరపెట్టు. కావాలి కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా అందరూ పిలవండి ప్రభువా. Make a decision. Tell him. I will get involved 100%. Whatever your commandment, I will not take it lightly. నేను తీర్మానం తీసుకొని I will do it 100%. 100% జరిగిస్తాను. He wants to involve you. ఆయన నిన్ను పాలిభాగస్తుడిగా ఉండాలని He కోరుచున్నాడు. wants to involve you. నిన్ను కూడా అందులో కలుపుకోవాలని కోరుచున్నాడు. Even though he is the master, ఆయన యజమానుడై ఉండి కూడా but he wants to involve you. నిన్ను కూడా చెత్త పనివాడుగా చేసుకోవాలి. He doesn't want to take anything, but he wants you. ఆయన ఏది కూడా తనకు తానుగా చేయట్లేదు, నిన్ను తీసుకొని నీ సహకారం తీసుకోవాలనుకుంటున్నాడు. Tonight onwards, ఈ రాత్రి నుండి we will become like the servants of Cana of Galilee. ఆ కానా గలిలయలో ఉన్నటువంటి ఆ పనివారిలాగా మనం మారుదాం. Nobody saw the glory of God ఆ దేవుని మహిమను వేరే ఎవరు చూడలేదు except the servants of God. ఆ పనివారు తప్ప ఇంకెవ్వరు చూడలేదు. I pray that every servant warrior, ఇక్కడ ఉన్న ప్రతి దైవజనుడి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. they will see your glory, Daddy. డాడీ వారిని మహిమను చూడగలుగుదురు As they get involved 100%, 100% వారి పాలుభాగస్తులు with full zeal, ఆసక్తితో వారు నిన్ను సేవిస్తుంటుండగా they will see your glory. వారిని మహిమను చూచుదురు గాక. Not the master of the feast, ఆ యొక్క విందు ప్రధాని కాదు, not the guest, అతిథి కాదు, not the bride and the bridegroom, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కాదు, but the servants, Daddy. ఆ పనివారు డాడీ, పనివారు. Use us. మమ్మల్ని వాడుకోండి, Use us. మమ్మల్ని వాడుకో, Use us. మమ్మల్ని వాడుకో. We want to be filled to the brim. మేము అంచుల మట్టుకు నింపబడాలని In కోరుచున్నాం. the prayer life, we want to be full. ప్రార్థన జీవితంలో సంపూర్ణంగా నింపబడిన వారిగా ఉండాలని. In meditating your word, we want to be filled up to the brim. నీ వాక్యాన్ని ధ్యానించే విషయంలో అంచుల మట్టుకు నింపబడిన అనుభవంలోకి రావాలని కోరుచున్నాం.
demonic Lord. spirit, ప్రతి దురాత్మ, Thank you, Jesus. every chikada shakti, Thank you, ప్రతి Holy చీకటి Spirit. శక్తులు, మీరు వస్తే Thank you. డాడీ Thank you. డాడీ మీరు వస్తే అనిపోతుంది. అన్ని పోతుంది డాడీ. Tonight, Lord, ఈ రాత్రి డాడీ Amen. every black magic, ప్రతి మంత్ర శక్తుల ప్రభావం, every witchcraft, ప్రతి చేతబడి శక్తుల ప్రభావం, every evil curse, ప్రతి వ్యతిరేకమైన శాపాలు I command you to come out, బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. come out, బయటికి రా in the name of Jesus, యేసు నామములో, in the name of Jesus. యేసు నామములో I command every Amen. demonic spirit, ప్రతి చీకటి శక్తి, దయ్యపు శక్తి come out, బయటికి రా, Jesus. come out, బయటికి రా. Amen. every sickness, ప్రతి రోగము, ప్రతి అనారోగ్యము, every infirmity spirit, ప్రతి బలహీనపరచు దయ్యము out, I said. బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. Amen. I said out. బయటికి రా. Amen. Bad dreams, ఆ చెడు కలలు, snakes in the dream, కలల్లో పాములు కనబడే స్థితి, Jesus. Jesus. dead bodies in the dream, కలలో మృతదేహాలు, శవాలు కనబడే స్థితి, spirit of murder, హత్య చేసే ఆత్మ come out బయటికి రా. Amen. in the name of Jesus. యేసు నామములో, 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 In the name of Jesus. యేసు నామములో Out. బయటికి రా, Out. బయటికి రా. Amen. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Make a decision tonight ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకోండి. that I will be filled to the brim. అంచుల మట్టుకు నేను నింపబడి ఉంటానని, Amen. Filled to the brim. అంచుల మట్టుకు నింపబడి ఉంటానని. Amen. No laziness. ఎలాంటి సోమరితనానికి తావివ్వను. Lack of zeal. No. ఆసక్తి లేకుండా ఉండే స్థితి ఉండదిక. The fire will burn within you. నీలో ఒక మంట మండే స్థితి ఏర్పడుతుంది. He will walk with you. ఆయన నీతో కలిసి నడిచి వస్తాడు. He will talk with you. ఆయన నీతో మాట్లాడతాడు. He will transform you. ఆయన నిన్ను నూతనంగా రూపాంతరపరుస్తాడు. He will make you tasty. నిన్ను రుచికరంగా మారుస్తాడు నీ జీవితాన్ని. Amen. Father, I come before you, Daddy. తండ్రి, నీ ఎదుటికి నేను వస్తున్నాను డాడీ. It's your word. ఇది నీ మాట, నీ వాక్యం. Never comes back void. అది వృధాగా తిరిగి రాదు ఎన్నడు. For what purpose it goes forth, it shall accomplish. ఏ ఉద్దేశంతో అది పంపబడిందో ఆ ఉద్దేశం నెరవేర్చబడుతుంది. Thank you for your powerful word. నీ శక్తివంతమైన వాక్కును బట్టి నీకు వందనాలు. Tonight onwards, Daddy, ఈ రాత్రి మొదలుకొని డాడీ, as a congregation, సమూహముగా we will seek you, Daddy. మేము నిన్ను వెతుకుతామయ్యా. We will invite you, Daddy. నిన్ను ఆహ్వానిస్తాం డాడీ. Nothing we will do on our own. మా స్వతగా, మా సొంతంగా మేము ఏమి చెయ్యము డాడీ. Marashikro mantiri. Even buying the house. ఇల్లు కొనుక్కునే విషయమైనా సరే, Buying the house. ఇల్లు కొనే విషయమైనా We want you to work in that, Daddy. దాంట్లో కూడా నువ్వు పని చేయాలని కోరుచున్నాం డాడీ. Applying loan. లోన్కి అప్లై చేయాలన్నా Nothing we will do on our own. మా సొంతంగా మేమేమి చెయ్యం డాడీ. వద్దండి. వద్దండి. అమ్మా వద్దు. అమ్మా వద్దు. What you say, we will do it. నువ్వేం చెప్తే అది చేస్తాం డాడీ. It may look foolish to us, Dad. అది మాకు వెరితనంగా అనిపించొచ్చు డాడీ. It may look completely useless. అది పనికి రానిలా, పనికి మాలిన విషయంలాగా అనిపించొచ్చు. But what you say, అయితే నువ్వేం చెప్తావో we will work it out 100%. 100% దాని చొప్పున మేము జరిగిస్తాం. Without hesitation. ఏ మాత్రం వెనకాడకుండా చేస్తాం డాడీ. We will obey you, Dad. నీ మాటకు మేము లోబడతాం డాడీ. I speak blessing upon everyone who are here, Dad. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డ పైన నీ ఆశీర్వాదాన్ని పలుకుచున్నాను. I pray for everyone who are hearing
this message, Dad. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను డాడీ. Wherever they are, వారు ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా, as they invite, వారు ఆహ్వానిస్తుండగా నిన్ను, I know that you will walk into their life. వారి జీవితంలోకి నువ్వు నడిచి వెళ్తావని నేను నమ్ముచున్నాను. Father, bless everyone, Lord. నాయనా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి డాడీ. Thank you for this ministry. ఈ పరిచర్యను బట్టి నీకు వందనాలు. 24 years you are being the Lord and Savior of this ministry. 24 సంవత్సరాలుగా ఈ పరిచర్యకు మీరు ప్రభువుగా ఉండి దేవుడిగా ఉండి నడిపిస్తున్నారు. You were the pastor, the chief shepherd of their life. వారి జీవితాలకు నీవే ప్రధాన కాపరిగా ఉండి సంఘ కాపరిగా ఉండి నడిపించావయ్యా. We want to bow to give all the glory to you. సమస్త మహిమ నీకు మాత్రమే ఆరోపించడానికి మేము తల వంచుచున్నాము We డాడీ. will give glory to you, Dad. నీకు మాత్రమే సమస్త మహిమను Use ఆరోపిస్తున్నాం డాడీ. your servant, Pastor Krupa Samuel, నీ దాసుడు నాయన దైవజనులు కృపా సామ్యుల్ గారిని వాడుకోండి నాయన. Sister Grace Garu. సిస్టర్ గ్రేస్ గారిని వాడుకోండి నాయన. Use them as a family, వారిని కుటుంబ సమేతంగా వాడుకోండి నాయన. that they will become tastier and tastier Var- and spread to Vijayawada and the entire nation of Andhra Pradesh. వారు ఇంకా ఇంకా నాయన రుచికరముగా మార్చబడుతూ విజయవాడ ఈ పరిసర ప్రాంతాలు దేశాలకు అది వ్యాప్తి చెందినట్లుగా సహాయం చేయండి దేశం అంతటా. Thank you for the servant of God you have brought, Lord. నాయన మీరు తోడుకొని వచ్చిన దైవజనులందరిని బట్టి వందనాలు. We have failed to do it 100%. 100% మేము చేయడంలో విఫలమయ్యాం డాడీ. But tonight అయితే ఈ రాత్రి మొదలుకొని we will do it 100%. 100% మేము చేస్తాం. We won't procrastinate, postpone. మేము తర్వాత చేస్తామని నాయన దాన్ని వాయిదాలు వేయం డాడీ. As you said, take it now. నువ్వు చెప్పినట్టుగా ఇప్పుడే తీసుకొని వెళ్ళాలి. We will do it now, Dad, దాన్ని ఇప్పుడే మేము చేస్తాం డాడీ, for your glory. నీ మహిమార్థమై. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో మేము ప్రార్థిస్తున్నాం డాడీ. Amen. ఆమేన్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. మీ పరిశుద్ధ గ్రంథాలు చేత్తో తీసుకోండి. అందరూ కూడా లేచి నిలబడండి, కూర్చున్న వాళ్ళు కూడా. ఈ రెండవ రాత్రి సభ ఇంత అద్భుతంగా జరిగించిన దేవాతి దేవునికి ఒక్కసారి చేతులెత్తి ఒక పెద్ద హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి అమూల్యమైన సందేశాన్ని మనకు అందించిన దైవ సేవకులు ఫోడయ్య గారికి, తర్జుమా చేసినటువంటి తమ్ముడు సంతోష్కి నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. అప్పుడే 2 రాత్రులు అయిపోయినాయా అనిపిస్తూ ఉంది. ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని మనం విన్నాం. పిల్లరి వర్తమానాన్ని మరలా ఆ వాక్యాలన్నీ చదువుకోండి, ధ్యానం చేయండి, నెమరు వేయండి. ఒక్క మాట మాత్రం ఆ ప్రసంగం మొత్తం ఒక సారాంశం ఒక్క మాటల్లో మీ గుండెల్లో ఉండనివ్వండి. అద్భుతం కాదు, అద్భుతాలు చేసే దేవుడే కావాలి. ఆశ్చర్య కార్యాలు కాదు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడే. గట్టిగా చెప్పండి, కావాలా వద్దా? కావాలి. స్వస్థతలు కాదు, స్వస్థపరిచే దేవుడే. వరాలు కాదు, వరాలు ఇచ్చే దాతే మనకి. అసలైన మన సొంతమైతే ఈ కొసరయన్నీ మనకు వచ్చేస్తాయి. ఈ ప్రసంగంలో ఉన్నటువంటి చక్కని మర్మం అదే. మనం అసలాయిని వదిలిపెట్టి ఆ మిగతా వాటి మీద దృష్టి పెట్టినప్పుడు ప్రేమ కలిగిన దేవుడు ఎటు చేస్తాడు. ఆయన దూరం అయిపోయాక మనం ఎన్ని పొందుకున్నా దానివల్ల ప్రయోజనం లేదు. యేసుప్రభు లేకుండా నీకు 100 కోట్ల రూపాయలు ఆస్తున్నా ఏం ప్రయోజనం లేదు. ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, నేను పరలోకం వెళ్ళాక అక్కడ ప్రభు గనక లేకపోతే యేసు లేని ప్రపంచం, యేసయ్య లేని పరలోకం నాకు అవసరం లేదన్నాడు. నిజమే. అమూల్యమైనటువంటి వర్తమానం మనం విన్నాం. ప్రభువు ఉండాలి. ప్రభువుని మనం కలిగి ఉండే దిశగా ముందుకెళ్తున్నప్పుడు 1,00,000 మందిని దూరం చేసుకో, 1,00,00,000 రూపాయలు పోగొట్టుకో, వీలైతే నీ ప్రాణమే పోని, యేసు ప్రభు మాత్రం మనతో ఉండునుగాక. ప్రియులారి, బలమైనటువంటి ఈ వర్తమానపు దిశగా మీ తీర్మానాన్ని కొనసాగించండి.
మీతో ఈరోజు ఈ రాత్రి ప్రభు వస్తున్నాడు. మీరు ప్రభువుని కలిగి వెళ్తున్నారు. ఎందుకంటే మీరు ఎంతో ప్రార్థన చేశారు. ప్రభువా నువ్వు కావాలి, నాతో రావాలి అన్నారు. ప్రభు వస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, యేసయ్య వచ్చాడంటే ఇక ఆయన అనుగ్రహించే సమస్తం మనకున్నట్టే. ఇక్కడ ఉంటాయి, పరలోకం ఇక ఆయన ఇచ్చేస్తాడు. దైవాశీస్సులు నిండుగా మీకుండును గాక. చాలా సంతోషిస్తున్నాను, చాలా సంతోషం. రేపు రాత్రి చివరి రాత్రి మీటింగ్. మేము ఆశీర్వాద ప్రార్థన చేసే ముందు చివరి మాటలు తీసుకోండి దయచేసి. చివరి రాత్రి మీటింగ్. మరి గత రాత్రి ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఆరాధనకు రావటం, దేవుడి మాటలు వినటం చాలా సంతోషం. మీ కొరకే మీటింగ్ ఏర్పాటు చేశాం. 24వ వార్షిక. మరి అనేక ప్రాంతాల నుంచి దైవ సేవకులు, నేను విజయవాడ నుంచి సేవకులను చూస్తున్నాను. మరి సమీపంగా ఉన్న ఆత్కూరు నుంచి, తర్వాత చందర్లపాడు నుండి, తర్వాత కొటికలపూడి, ఇబ్రహీంపట్నం మండలం, తర్వాత ఆత్మకూరు నుంచి ఆత్మీయులు, వీళ్ళందరినీ ఇక్కడ చూస్తున్నాను. నేను చెప్పిన వాళ్ళు నందిగామ నుండి వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. దైవ సేవకులుగా మిమ్మల్ని అందరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. రేపు చివరి రాత్రి మీటింగ్లో కూడా మీరు తప్పకుండా ఉండండి. సాధ్యమైనంత వరకు ప్రతి దైవజనుడిని వాడుకోవాలి. ఒక పాట అయినా ఇవ్వాలి, ఒక ప్రార్థన అయినా ఇవ్వాలి. వారు ఉండగా మేము నిలబడి ఏదో చేయాలన్నది అసలు ఏం ఉండదండి. మేమేదో ఆ కింద కింద తిరుగుతూ ఉంటాం, తమ్ముడు నడిపిస్తూ ఉంటాడు. సేవకులను వాడుకోవాలి. కానీ ఎవరిని వాడుకున్నా ఆ పర్టికులర్ టైంలోనే వాడుకోవాలి. ఆ టైం దాటిపోయిన తర్వాత ఇంకెవరు వచ్చినా ఇంక అసలు ఉండదు ఇక్కడ. ఎందుకంటే మా సిస్టమ్ ఇంకంతే. 9 గంటలకు వర్తమానం అంటే సాధ్యమైతే 5 నిమిషాలు ముందే వాళ్ళని చూస్తాం. సరే 5 నిమిషాలు అటు ఇటుగా అది వేరే విషయం. 9 అని 10కి ఇవ్వటం, 10:15కి 9:15కి ఇవ్వటం, 9:30కి అంతసేపు కూడా తీసుకెళ్ళాం మేము. ఉదాహరణకు రేపు చివరి రాత్రి ఉంది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పి మరి 9కి ఇవ్వాలని మేము ఎంతో చాలా సిస్టమేటిక్గా ఉంటాం. దాదాపు మీరు ఏం చేస్తారంటే 8 తర్వాత మీరు వచ్చినప్పుడు సమయం మీద ఎంతో ఒత్తిడి, కొంతమందిని వాడుకోవాలనుకున్నా వాడుకోలేని పరిస్థితి. 6